Hello, hello. Good evening, all of you. So, welcome to Python Life YouTube channel. సో ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఏం చేస్తాం, హలో హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ నేను మీతోటి ఇంటరాక్ట్ అవ్వడం కోసం మీరు ఏం చేయాలండి అంటే నాకు రెస్పాన్స్ ఇవ్వడం కోసం అక్కడ మీరు చాట్ బాక్స్ అనేటువంటిది ఓపెన్ చేయండి. చాట్ లో మీరు ఏంటండి అంటే సో మెసేజెస్ అనేటువంటి దాన్ని పెడుతూ ఉండండి. ఓకే, సో ఇది సో ఐఎమ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, యూజ్ చాట్ బాక్స్, రైట్. సో సి మీకు ఒక మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. రైట్, దట్స్ వై, వెరీ గుడ్. మన ఇంటరాక్షన్ అనేటువంటిది ఇట్లే ఉంటుందండి. మనం ఆల్మోస్ట్ ఏంటండి అంటే చాట్ బాక్స్ లో ఓకే, సో మీరు నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మీకు నా వాయిస్ అనేటువంటిది క్లియర్ ఉందా, క్లాస్ అనేటువంటిది అర్థమవుతుందా, ఎవ్రీథింగ్ అనేటువంటిది ఒకసారి మీరు ఓకే చాట్ బాక్స్ అనేటువంటిది సైడ్ కి ఓపెన్ చేసి పెట్టుకొని అండ్ నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయండి. రైట్, ఫైన్. అండ్ నెక్స్ట్ సి సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఏం చేస్తున్నామండి అంటే జావా ఓకేనా ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని ఓకే ఇక్కడ నేర్చుకుంటాం. సో ఆల్రెడీ మీకు ఈ వెబ్ పేజ్ అనేటువంటిది ఓకేనా తెలిసి ఉంటది. ఎందుకంటే అంటే బిఫోర్ జాయినింగ్ సో మనం ఈ పేజ్ అనేటువంటిది ఈ లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేసినాం కాబట్టి అండ్ ఇక్కడ మీరు ఓకేనా దీనికి సంబంధించినటువంటి డెమో క్లాస్ కూడా మీరు విని ఉంటారు. అండ్ ఇక్కడ సో ఈ వెబ్ పేజ్ అనేటువంటిది క్లియర్ గా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే జాయిన్ అయి ఉంటారు. అయినా కూడా ఒక్కసారి నేను ఏంటండి అంటే ఇక్కడ ఏముంది అనేటువంటి దాని గురించి ఓకేనా సింపుల్ ఇన్ఫర్మేషన్ ను డిస్కస్ చేస్తాను. సో మన కోర్సు నేమ్ వచ్చేసి ఓకేనా బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు. సో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ బేసిక్ నుంచి జావా అనేటువంటిది సో వాట్ ఈజ్ జావా అనేటువంటి కాన్సెప్ట్ కా నుంచి ఇక్కడ మనం డిస్కషన్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. అండ్ ఒకవేళ ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు అంటే కోడింగ్ గురించి అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ గురించి సో ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇక్కడ వెరీ బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ స్మాల్ స్మాల్ కాన్సెప్ట్స్ నుంచి ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ జావా కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మన ఈ 2 months ఆఫ్ జర్నీలో మనం కంటిన్యూ చేస్తాం కాబట్టి ఎవరు ఎటువంటి ఓకేనా డౌట్స్ పెట్టుకోకండి అండ్ యూ కెన్ లెర్న్ హ్యాపీలీ హియర్. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే అడిషనల్ గా ఎస్క్యూఎల్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ఎస్క్యూఎల్ ని ప్రొవైడ్ చేయాలి?
ఇక్కడ మీకు జావా అనేటువంటిది నాకు ఒక్కటి ఎనఫ్ కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మళ్ళీ ఎస్‌క్యూఎల్ ఎందుకు అంటే, సో ఎక్కడికెళ్ళినా కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటండి అంటే, టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ కంప్యూటర్. సో ఇక్కడ కూడా మనం జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక మెకానిజం ఉంటది. అది మనం ఎక్కడ చూస్తామండి అంటే, జేడీబీసీ కాన్సెప్ట్స్, ఏడబ్ల్యూటీలో ఏడబ్ల్యూటీ అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అనేటువంటి దాంట్లో ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామండి అంటే, డేటా అనేటువంటి దాన్ని డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. మరి స్టోర్ చేయాలి అంటే అక్కడ నీకు సమ్ బేసిక్ కమాండ్స్ అనేటువంటిది తెలిసి ఉండాలి. కాబట్టి ఈ జావా ప్రోగ్రామింగ్‌తో పాటు మనం ఎస్‌క్యూఎల్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఎక్కడ ఎవ్వరు ఎక్కడ చూసినా కూడా ప్రొవైడ్ చేస్తే ఏం చేస్తారు? జావా ప్రోగ్రామింగ్ లేదు అంటే నీకు ఎస్‌క్యూఎల్ అనేటువంటిది. ఇండివిడ్యువల్‌గా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనం ఏంటండి అంటే ఇక్కడ అంటే మన నీడ్‌ని బేస్ చేసుకొని, మన నీడ్‌ని బేస్ చేసుకొని ఓకేనా? ఇక్కడ ప్రోగ్రామింగ్‌తో పాటు మీకు ఎస్‌క్యూఎల్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్‌క్యూఎల్ అండ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అనేటువంటిది ఓకేనా? తెలుగు అని చెప్తున్నాం. బట్ ఇక్కడ మనం తెలుగు అంటే కంప్లీట్ తెలుగని కాదు. అండ్ మనకెక్కడ తెలుగు రిక్వైర్డ్, ఎక్కడ ఇంగ్లీష్ రిక్వైర్డ్ బేస్ చేసుకొని మనకు అర్థమయ్యేటువంటి స్టేట్మెంట్స్ తోటి, వెరీ సింపుల్ స్టేట్మెంట్స్ తోటి ఏదో బుక్‌లో ఉండేటువంటి లాంగ్వేజ్‌ని ఓకేనా? టాప్ టు బాటమ్ యాస్ ఇట్ ఈస్‌గా బైహార్ట్ చేసినట్లు కాకుండా ఓకేనా? సింపుల్ టర్మ్స్ తోటి ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది ఉంటది. అండ్ యూ కెన్ లెర్న్ ఈజీలీ హియర్. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంక ఈ కోర్స్ డీటెయిల్స్ అనేటువంటివి 2 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ సో ఇదంతా తెలుగు టీచింగ్ మోడ్ అనేటువంటిది తెలుగు ఆన్‌లైన్ మోడ్. అండ్ నెక్స్ట్ టుడే స్టార్టెడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇంకా ఇవి వీటన్నిటి గురించి మీకు కంప్లీట్‌గా తెలుసు. అండ్ కమింగ్ టు సిలబస్, కోర్స్ సిలబస్. ఈ ఎంటైర్ 2 మంత్స్‌లో మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఒక్కసారి ఇక్కడ నేను సింపుల్‌గా ఒక 10 మినిట్స్ డిస్కస్ చేసిన తర్వాత ఈరోజు ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అనేటువంటి దాంట్లోకి ఎళ్దాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా? మన యాక్చువల్ కంటెంట్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు వాట్ ఈస్ జావా? అండ్ జావాలో ఉండేటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? అండ్ నెక్స్ట్ దాంట్లో ఉండేటువంటి అంటే జావా హిస్టరీ ఏంటి? అనేటువంటి కాన్సెప్ట్స్‌ను ఇక్కడ ఓకేనా? జావా ఇంట్రడక్షన్‌లో డిస్కస్ చేస్తాం. మరి జావా కంటే ముందు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? సో వాటిని ఇప్పుడు ఎందుకు యూజ్ చేయట్లేదు? మరి జావానే ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం? అనేటువంటి కాన్సెప్ట్ గురించి కూడా ఇక్కడ నేను ఇంట్రడక్షన్ టు జావాలో డిస్కస్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ హౌ టు ఇన్‌స్టాల్ జావా, జావా ఇన్‌స్టాలేషన్ అండ్ నెక్స్ట్ సో సింపుల్ ప్రోగ్రామ్, హౌ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ అనేటువంటి కాన్సెప్ట్‌ను అక్కడ జావా ఇన్‌స్టాలేషన్‌లో ఓకేనా డిస్కస్ చేస్తాను. రైట్. అండ్ నెక్స్ట్ ఐడీఈ ఓకేనా ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే దట్ మీన్స్ ఏంటండి అంటే ఇక్కడ ఒక ఏంటి ఈ జావా ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ చేస్తాం అని చెప్తున్నాం కదా! హౌ టు ఓకేనా రైట్ జావా ప్రోగ్రామ్. మరి ఈ జావా ప్రోగ్రామ్ అనేటువంటిది ఎక్కడ రాయాలి? నీవు ఏ టూల్‌ని యూజ్ చేస్తున్నావు? సో అనేటువంటిదే ఇక్కడ నేనేం చెప్తున్నా ఐడీఈ అని చెప్తున్నా. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. దాని ఇన్‌స్టాలేషన్ అండ్ దాంట్లో ప్రోగ్రామ్ అనేటువంటిది ఎట్లా ఓకేనా క్రియేట్ చేస్తున్నాం అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ జావా కామెంట్స్ ఇంకా మనకు ప్రోగ్రామింగ్ లో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యావింగ్ ఏ కామెంట్స్. సో మరి ఆ కామెంట్స్ అనేటువంటివి ఎట్లుంటాయి అండ్ నెక్స్ట్ సో కామెంట్స్ ను నుంచి మనకు అడ్వాంటేజ్ ఏంటి, కామెంట్స్ ఎట్లా రాయాలి అండ్ కామెంట్స్ లో ఉండేటువంటి టైప్స్ ఏంటి అనేటువంటిది ఇక్కడ జావా కామెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. And after that, Java data types. That means why data types? అంటే data type means type of the data. Simple ఒక statement. Type of the data and size of the data. What type of data we are manipulating? What type of data we are going to store in your computer? What type of data you are going to calculate? సో దాన్ని ఇక్కడ మనం డేటా టైప్స్ గా డిఫైన్ చేస్తూ ఉన్నాం. టోటల్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా అనేటువంటివి ఉన్నాయి, సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏ టైప్ ని యూజ్ చేసినప్పుడు నీకు ఎటువంటి ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ను ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం డేటా టైప్స్ లో. అండ్ తర్వాత నెక్స్ట్ మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా, ఇంటీజర్ డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేసిన, ఇంటీజర్ డేటా టైప్ అనేటువంటిది యూజ్ చేసి ఒక వేరియబుల్ అనేటువంటిది క్రియేట్ చేసిన. మరి ఇంట్ అంటే ఏంటి,
సో వేరియబుల్ ఏంటి, ఇవి 1 బై 1 అక్కడ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా జస్ట్ ఒక ఇంటీజర్ ని యూజ్ చేసి, అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు కొందరికి ఓకేనా. సో నేనేమంటున్నానండి అంటే ఇక్కడ మన క్లాస్ అనేటువంటిది ఓకేనా, ఆల్రెడీ సంబడి హ్యావింగ్ సమ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ సంబడి డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దట్ డోంట్ నో నుంచి నేను వస్తా, డోంట్ నో అనేటువంటి పర్సన్స్ కానించి వస్తా, ఎందుకంటే మన కమిట్మెంట్ అదేనండి. కాబట్టి ఎవరికన్నా కొద్దిగా నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డోంట్ ఫీల్ బోర్ ఓకేనా. యూ విల్ లర్న్ ఓకేనా, యూ విల్ లిజన్ వన్స్ అగైన్. నీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ ను మళ్ళీ ఒకసారి వినండి, నో ప్రాబ్లం. సో ఇంకా నీకేమన్నా అక్కడ డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ ఒక ఇంటీజర్ టైప్ ని యూజ్ చేసి నేనేం చేసిన, ఒక వాల్యూ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసుకున్నా. మరి ఆ ఇంటీజర్ అనేటువంటి దాంట్లో ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేయొచ్చా, దాన్ని లేదంటే వేరే టైప్ లోకి ఏమన్నా కన్వర్ట్ చేసుకోవచ్చా అనేటువంటి దాన్ని ఇక్కడ మనము ఓకేనా జావా టైప్ కాస్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా జావా కండిషనల్ స్టేట్మెంట్స్, దట్ మీన్స్ సో అంటే సమ్ కండిషన్స్ ని యూజ్ చేసి, ఇఫ్ కండిషన్స్ కావచ్చు, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కావచ్చు, నెస్టెడ్ ఇఫ్ అండ్ దట్ టైప్ ఆఫ్ కండిషన్స్ ని యూజ్ చేసి హౌ టు రైట్ ప్రోగ్రామ్స్. అండ్ మనం రియల్ టైమ్ లో ఆ కండిషన్స్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎటువంటి సినారియోస్ లో ఓకే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుంటాం అనేటువంటి దాని గురించి ఓకేనా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. జావా కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్, దట్ మీన్స్ సమ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ నీడ్ టు ఓకేనా ఎగ్జిక్యూట్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటాం, మన అవసరం ఉంటది ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఇక్కడ జావా ఓకేనా లూపింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. దీంట్లో కూడా మీకు ఏంటండి అంటే డిఫరెంట్ లూప్స్ అనేటువంటి ఉంటాయి, డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని 1 బై 1 డిస్కస్ చేస్తూ అండ్ ప్రతి దాని మీద ప్రతి కాన్సెప్ట్ మీద ఓకేనా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తోటి, ప్రతి కాన్సెప్ట్ కు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి. ప్రతిదీ మనకి ఏంటండి అంటే ఇక్కడ ఓకేనా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని చూపించాలి ప్రతి దానికి, రైట్. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటాం. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ వీఆర్ ఓకేనా using some jumping statements, that means sometimes we are okay na executing some part of the statements. ఆ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ లో మనం ఏదో ఒక పార్ట్ లో ప్రోగ్రామ్ అంటే ఉంటాం, ఆ నుంచి అన్కండిషనల్లీ ఆర్ లేదంటే కండిషనల్లీ ఇంకొక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి. మరి ఎక్కడనో ఒక 10th లైన్ కాడ ఉన్న వాళ్ళం, మనం ఒక 20 లైన్ ప్రోగ్రామ్ 20th లైన్ కాడ ఉండేటువంటి స్టేట్మెంట్ ను ఎగ్జిక్యూట్ చేయాలి. మరి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఏ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఈ జావా ఓకేనా ఏదండి ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అరేస్, అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఈ అరేస్ అనేటువంటి వాటిని ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటి అరేస్ అంటే ఓకేనా డేటా టైప్స్ ని యూజ్ చేసినప్పుడు మనం అక్కడ నేను కొన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి మాట్లాడతా. దాంట్లో సమ్ ఆఫ్ ది డేటా టైప్స్ కెన్ యాక్సెప్ట్ సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైం. ఓకేనా డేటా టైప్స్ లో ఏంటండి అంటే ఫండమెంటల్ డేటా టైప్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ దోస్ ఫండమెంటల్ డేటా టైప్స్ కెన్ యాక్సెప్ట్ సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైం. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ 1 వాల్యూ ఎట్ ఏ టైం. బట్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ నాట్ పాసిబుల్ టు యాక్సెప్ట్ మోర్ దెన్ 1 వాల్యూ. కాబట్టి అప్పుడు నేను ఆబ్వియస్ గా దేన్ని యూజ్ చేసుకోవాలి, అరే అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవాలి. అంటే టు స్టోర్ మోర్ దెన్ 1 వాల్యూ ఆఫ్ సేమ్ టైప్. అప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తున్నాం ఓకేనా జావా అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ జావా అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ ఓకేనా సి C++ అండ్ పైథాన్ అండ్ ఇక్కడ జావాలో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అసలు జావా అనేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటాం,
మరి దాంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అని చెప్పడం కోసం జావాలో ఓకేనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అని చెప్పాలి అంటే అక్కడ దట్ ప్రోగ్రామ్ మస్ట్ ఓకేనా సపోర్ట్ సమ్ ఫీచర్స్. అరే ఆ ఫీచర్స్ ఏమున్నాయి? సో దాన్ని ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా అనేటువంటి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ జావా స్ట్రింగ్ మ్యానిపులేటర్స్ అంటే సమ్ స్ట్రింగ్ ఓకేనా ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ అని చెప్తాం. వాటిని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత జావా ప్యాకేజెస్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ జావా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ దట్ మీన్స్ ఓకేనా రన్ టైమ్ ఎర్రర్స్, హౌ టు హ్యాండిల్ దోస్ థింగ్స్ అండ్ మల్టీ థ్రెడింగ్ ఓకేనా మోర్ దెన్ వన్ ఆపరేషన్ హౌ టు ఎగ్జిక్యూట్ ఎట్ ఏ టైం అనేటువంటి దాన్ని మల్టీ థ్రెడింగ్ గా ఓకేనా యూజ్ చేస్తాం. అండ్ ర్యాపర్ క్లాస్, సో ఈ ర్యాపర్ క్లాస్ కు అగైన్ అక్కడ డేటా టైప్స్ కు మళ్ళీ అగైన్ ఒక లింక్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఇక్కడి వరకు ఈ అరేస్ అనేటువంటి ఈ స్ట్రింగ్స్ అండ్ నెక్స్ట్ ఇంతవరకు నీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వెరీ బేసిక్. అంటే నార్మల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఇవన్నీ అవైలబుల్. ఇక్కడ నుంచి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అండ్ ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అండ్ ప్యాకేజెస్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడ్డింగ్, రాపర్ క్లాసెస్ అండ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు చాలా ఓకేనా ఇది లెంతీ చాప్టర్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది. ఎందుకంటే ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఓకేనా నెంబర్ ఆఫ్ ఓకేనా క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. దాని గురించి మనం వన్ బై వన్ అనేటువంటిది డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటది. అండ్ చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండ్ నెక్స్ట్ ఓకేనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ ఇన్నర్ క్లాసెస్, ఇది సింపుల్ కాన్సెప్ట్. అండ్ జేడిబిసి ఓకేనా అంటే జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ నేను ఇంతకు ముందు మన సబ్జెక్ట్ టైటిల్ లో చెప్పేటప్పుడు చెప్పిన ఓకేనా ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినాం అంటే ఇక్కడ నాకు అదే క్వశ్చన్ ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఓకేనా నేను ఏం చేస్తానండి అంటే క్రియేట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ కమాండ్ ని యూజ్ చేస్తా, అప్డేట్ కమాండ్ ని యూజ్ చేసి ఓకేనా సో అంటే మన జావా ప్రోగ్రామ్ లో యూజ్ చేసి డేటాబేస్ కు కనెక్ట్ అవుతా. అయితే మరి ఏంటి ఈ కమాండ్స్ ఏంటి అనేటువంటిది ఒక క్వశ్చన్ రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇట్లా కాదు, వీళ్ళకు సమ్ బేసిక్ కమాండ్స్ అనేటువంటిది కూడా మనం టీచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఓకేనా లాస్ట్ సమ్ బ్యాచెస్ నుంచి ఏం చేస్తున్నానండి అంటే ఈ జావా విత్ ఓకేనా ఏంటి ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసిన. అంతకంటే ముందు ఓన్లీ జావా చెప్పేవాళ్ళు. జావా చెప్పేటప్పుడు ఇదే క్వశ్చన్ వస్తుంది మనకు ఈ జేడిబిసి. ఇది వెరీ అడ్వాన్స్డ్, మనం రియల్ టైమ్ లో జేడిబిసి అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. కాబట్టి అక్కడికి వచ్చేసరికి ఏమైతుందండి అంటే క్వశ్చన్స్ ఓకే మాకు మళ్ళీ మేము ఎస్క్యూఎల్ అనేటువంటి దానికోసం సపరేట్ ఓకేనా కోర్సు నేర్చుకోవాలా, అది మళ్ళీ దానికి ఒక ఓకేనా సమ్ టైం అనేటువంటిది వేస్ట్, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ ఫాలో కావాలా, ఏ ఏ ఛానల్ ఫాలో కావాలి అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి వాటన్నిటి కోసం సొల్యూషన్ ఇది కాదు అని చెప్పేసి మనమే ఇక్కడ ఏం కావాలి అనేటువంటి దాని గురించి జావా విత్ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని పెట్టేసినాం, రైట్. అండ్ నెక్స్ట్ ఓకేనా ఏడబ్ల్యూటి యాప్లెట్ అనేటువంటి కాన్సెప్ట్స్ ఏంటండి అంటే సమ్ ఫ్రేమ్వర్క్ డిజైన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ కోసం వీటిని యూజ్ చేస్తాం. ఓకే ఇది జావా కోడ్స్ అండి. ఓకేనా సో ఇక్కడ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మనము ఓకేనా జావా ఇంట్రడక్షన్ కావచ్చు, ఇన్స్టలేషన్ కావచ్చు, హౌ టు రైట్ ప్రోగ్రామ్ అనేటువంటిది కావచ్చు. సో అక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామండి అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అండ్ ఆల్సో by using that front end application, so how can we communicate with the database అనేటువంటి దాని వరకు మనము ఓకేనా ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ సో ఎస్క్యూఎల్, మరి ఎస్క్యూఎల్ లో ఏ కమాండ్స్ నువ్వు ఓకేనా ఇక్కడ డిస్కస్ చేస్తాం అనేటువంటిది. ఫస్ట్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్, వై ఇట్ రిక్వైర్డ్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటండి అంటే హౌ టు ఇన్స్టాల్ ఒరాకిల్ అనేటువంటిది. ఇక్కడ ఎస్క్యూఎల్ అంటే దట్ మీన్స్ ఒరాకిల్ ఓకేనా, ఒరాకిల్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, అండ్ నెక్స్ట్ సో కమాండ్స్ అనేటువంటి వాటిని యూజర్స్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అండ్ దాంట్లో టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ టేబుల్లో ఉండేటువంటి డేటాను ఎట్లా రిట్రైవ్ చేయాలి, ఓకేనా డేటా రిట్రైవల్ టెక్నిక్స్ ఏంటి, అండ్ నెక్స్ట్
డిడిఎల్ కమాండ్స్ లో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ లో ఓకేనా ఏమున్నాయి కమాండ్స్ ఏమున్నాయి అండ్ ఈచ్ కమాండ్ నుంచి మనకి ఏంటి అడ్వాంటేజ్ అండ్ ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేటువంటి దాన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటాం అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిడిఎల్ కమాండ్స్ కావచ్చు డిఎంఎల్ కమాండ్స్ కావచ్చు ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ వీటితో పాటు ఇంకా నేను ఇక్కడ లేవు కానీ టాపిక్స్ సబ్ క్వైరీస్ అనేటువంటి వాటిని కూడా ఓకేనా సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీకు డిస్కస్ చేస్తానండి ఇది మనం ఎంటైర్ 2 months లో మనం వీటితో పాటు ఇక్కడ చూడండి ఓకేనా దీంట్లో ఏదో ఒక కాన్సెప్ట్ ను ఓకేనా మీకు ప్రొవైడ్ చేస్తాం దట్ మీన్స్ ఇట్ మే బి ఓకేనా ట్రైన్ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు ఓకేనా లేదంటే బ్యాంకు ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు లేదంటే ఒక సింపుల్ ఓకేనా క్యాలిక్యులేటర్ ను ఎట్లా మనం డిజైన్ చేయాలి అనేటువంటిది కావచ్చు ఏదో ఒక కాన్సెప్ట్ ను ఓకేనా మనం డిస్కస్ చేస్తాం ఓకే ఇది ఒక ప్రాజెక్ట్ కింద డిఫైన్ చేస్తాం అయితే ఇంతవరకు మీరు వెయిట్ చేయకూడదు సమ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఇంకా స్టార్ట్ చేయాలి మీ కోడింగ్ అనేటువంటిది అండ్ మనం ఎటువంటి ఒక సినారియో అనేటువంటిది మన మైండ్ లోకి రావాలి ఒక రియల్ టైం సినారియో రియల్ టైం అంటే రియల్ టైం ఏదో మనం కంపెనీలోకి వెళ్ళి చేయాలని కాదు ఓకేనా ఒక టాస్క్ అనేటువంటి దాన్ని మనం జనరేట్ చేసుకొని దానికి మన కోడింగ్ అనేటువంటి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఎవ్రీడే మీకు టాస్క్లు కూడా ఇస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అండ్ ఆల్రెడీ మీకు ఒక కమ్యూనిటీ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మీకు జస్ట్ ఇప్పుడు లింక్ వచ్చినటువంటిది ఏంటండి అంటే జస్ట్ మీ కోడ్స్ లింక్స్ అండ్ కోడ్స్ మెటీరియల్స్ అండ్ నెక్స్ట్ వీడియోస్ వాటిని అంటే రికార్డెడ్ వీడియో కావచ్చు వాటిని ప్రొవైడ్ చేస్తాం అండ్ దీంతో పాటు ఒక మీకు ఏంటండి అంటే ఏమైనా డౌట్స్ వస్తే ఎక్కడ పోస్ట్ చేయాలి అనేటువంటి దానికి ఓకేనా కమ్యూనిటీ అనేటువంటిది ఉంటుంది ఆ కమ్యూనిటీలో ఆల్రెడీ సీనియర్ బ్యాచెస్ వాళ్ళు కూడా ఉంటారు మీకు ఏమైనా డౌట్ ఉంటే దాంట్లో పోస్ట్ చేయండి అండ్ మీకు ఇచ్చినటువంటి టాస్క్లను కూడా దాంట్లో పోస్ట్ చేయండి ఓకేనా నేను మొత్తం అక్కడ కమ్యూనిటీ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా అండ్ ఓకేనా నేను చూస్తూ ఉంటా మీలో ఎవరైనా రెస్పాండ్ అవుతారా మీ ఎవరైనా ఎవరికో ఒకరికి డౌట్ వచ్చింది ఆ డౌట్ అనేటువంటిది అక్కడ పోస్ట్ చేసిరు ఎవరికన్నా ఆ డౌట్ ను ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి అండ్ అది రైట్ ఆ రాంగ్ అనేటువంటిది ఓకేనా చూస్తూ ఉంటాం కాకపోతే మీ డిస్కషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ నీకు ఎంతవరకు తెలుసు దాని మీద అనేటువంటిది ఇంపార్టెంట్ సో దాన్ని ఎక్కడ పోస్ట్ చేస్తూ ఉండాలి అండ్ మీ సీనియర్స్ కూడా మీకు రెస్పాన్స్ ఇస్తూనే ఉంటారు అండ్ దాంతో పాటు నేను కూడా మీకు రెస్పాన్స్ ఇస్తూనే ఉంటా అండ్ ఎవ్రీ చాప్టర్ తర్వాత మీకు ఏం చేస్తుంటానండి అంటే చాప్టర్ తర్వాత కావచ్చు అండ్ చాప్టర్ డిస్కషన్ కంటే బిఫోర్ కావచ్చు ఓకేనా పీడిఎఫ్ అనేటువంటిది షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ది ఓకేనా కోర్స్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ ఈ సర్టిఫికేట్ ఏమో కానీ మీకు ఏం కావాలి సబ్జెక్ట్ అనేటువంటిది కావాలి స్కిల్ అనేటువంటిది కావాలి కాబట్టి దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఫైనలీ సమ్ ఓకేనా రెజ్యూమే బిల్డింగ్ అనేటువంటిది కూడా ఉంటది సో దాని మీద కూడా మనం డిస్కషన్ అనేటువంటిది ఉంటది బి రిమెంబర్ దాట్ సో ఇక్కడ ఇదండి కోర్స్ అండ్ నెక్స్ట్ మనం ఏం ప్రొవైడ్ చేస్తాం అనేటువంటిది ఈ 2 months ఆఫ్ ఈ డ్యూరేషన్ లో ఓకేనా ఎవ్రీడే మండే టు సాటర్డే క్లాస్ అనేటువంటిది ఓకేనా 6 to 8 PM అని చెప్తున్నాం ఈ టైం ను మనం ఎట్లా డివైడ్ చేసుకుంటామండి అంటే ఆల్మోస్ట్ 6 to ఓకేనా 6:10 లోపల మీకు లింక్ అనేటువంటిది వస్తుంది ఓకేనా 100% ఆ టైంలో లింక్ వస్తుంది ఓకేనా 6 అంటే మరి షార్ప్ గా 6 అని కాకుండా ఒక 5-10 minutes ఓకే నో ప్రాబ్లం అండ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 hour కంటిన్యూ క్లాస్ అనేటువంటిది ఉంటది ఇక్కడ 2 hours క్లాస్ డ్యూరేషన్ ఈ 2 hours లో 1.5 hour క్లాస్ అనేటువంటిది ఓకేనా టీచింగే ఉంటది ఓకే తర్వాత హాఫ్ అన్ అవర్ మనం డిస్కషన్ అంటే దట్ మీన్స్ ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకేనా మీ డౌట్స్ ను ఇప్పటిదాకా మీరు ఎక్కడైతే చాట్ బాక్స్ లో నాకు విష్ చేసిరో లైక్ దట్ నేను చెప్పేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందంటే మీరు అక్కడ జస్ట్ మెసేజ్ అనేటువంటిది టైప్ చేయండి నేను దానికి ఆన్సర్ చేస్తూనే ఉంటా లేదు నాతోటి మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారండి అంటే క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ 20 minutes 10 minutes లేదంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఓకేనా ఆ టైంలో మనం ఓకేనా మీతోటి నేను ఇంటరాక్ట్ అవుతా మీకు మైక్ పర్మిషన్ ఇస్తా
మీరు ఏమైనా అడగొచ్చు రిగార్డింగ్ క్లాస్. ఓకేనా? సో దాన్ని మనం అక్కడ డైరెక్ట్ డిస్కస్ చేస్తాం. ఇది మన షెడ్యూల్. ఓకే, ఓకేనా అండి? అండ్ నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం? ఓకే, ఇక్కడ చూడండి. Okay, so see here, right? And this is our course title. And next, so ఏంటండి అంటే ఇక్కడ what is program? Okay, so anybody idea about program? మనకు టైటిల్ ఏంటండి? జావా ప్రోగ్రామింగ్. జావా ప్రోగ్రామింగ్. ఓకే, జావా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తే వాట్ ఈస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, ఆర్ లేదంటే వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్? ఎస్, ఎనీ ఐడియా? సో టుమారో ఈ సండే మన ఫ్రెండ్ మనకు కలుస్తాడు ఇప్పుడు. ఓకేనా? ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకేనా? సో ఏంటి రేపటి ప్రోగ్రామ్ ఏంది అని అడుగుతాడు. నీవేం చెప్తావు? రేపు మార్నింగ్ నుంచి ఓకేనా ఈవినింగ్ వరకు నీ షెడ్యూల్ ఏందో చెప్తావు. అంటే మార్నింగ్ నుంచి, అంటే వెరీ బిగినింగ్, దట్ డే బిగినింగ్ నుంచి దట్ డే ఎండ్ వరకు వాట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏ టైంకి ఏం చేయాలనుకుంటున్నావు అనేటువంటిది దట్ ఈస్ యువర్ ప్రోగ్రామ్ ఇన్ జనరల్ గా. ఓకేనా? అంటే నువ్వేం చెప్తున్నావు? టుమారో ఈ సండే, ఓకే, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ వాట్ అండి, గో మూవీ అని చెప్తున్నావు. అంటే నీ నీ టైటిల్ ఏంటి అక్కడ? ఓకేనా? నీ టాస్క్ ఏంటి? నీ టాస్క్ ఏంటి? ఓకేనా? టు వాచ్ ద మూవీ. మరి వాచ్ ద మూవీ అన్నప్పుడు మూవీ వాచ్ చేయాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు ఓకేనా బుక్ ద టికెట్. ఓకేనా? అది ఆన్లైన్ కావచ్చు, ఆన్లైన్ లో టికెట్ అనేటువంటిది బుక్ చేసుకున్నావు. అండ్ దట్ పర్టికులర్ టైం కు నువ్వేం చేయాలి? ఆ థియేటర్ కు రీచ్ అవ్వాలి. థియేటర్ కు రీచ్ అవ్వాలంటే నువ్వేం చేయాలి ఇక్కడ? సో నీ రూమ్ దగ్గర నుంచి నువ్వు ఏ టైం కు స్టార్ట్ అవ్వాలి, అండ్ అక్కడ అక్కడ నుంచి థియేటర్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, అండ్ థియేటర్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలి, తర్వాత నీ మూవీలోకి ఎంటర్ అవ్వడం, వాచ్ చేయడం, ఆ తర్వాత నీ బయటికి రావడం, అండ్ సమ్ షాపింగ్, అండ్ ఆఫ్టర్ దట్ ఓకేనా కమ్ బ్యాక్ టు హోమ్. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక ప్రాసెస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకున్నావు, సమ్ స్టెప్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసుకున్నావు. అంటే నువ్వు డిజైనడ్ వన్ డే అనేటువంటి దాన్ని డిజైన్ చేసుకున్నావు. దేనికోసం డిజైన్ చేసుకున్నావు? టు వాచ్ అనేటువంటి ఒక టాస్క్ కోసం నువ్వేం చేసినావు? ఒక ఆ డేను షెడ్యూల్ చేసుకున్నావు. అది నీ ప్రోగ్రామ్, నీ పర్సనల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మన ప్రోగ్రామింగ్ అంటే ఏమని చెప్తున్నాం? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రోగ్రామ్ అనేటువంటిది ఎందుకు రాస్తున్నాం అంటే నీకు ఏదో ఒక టాస్క్ అనేటువంటిది ఉంటది. టు మీట్ దట్ టాస్క్, టు పర్ఫార్మ్ దట్ టాస్క్, యూ నీడ్ టు క్రియేట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? డైరెక్ట్ ఆ టాస్క్ అనేటువంటి దాన్ని అచీవ్ చేయలేవు. నువ్వు మూవీ చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవడం, అండ్ తర్వాత క్యాబ్ బుక్ చేసుకోవడం, తర్వాత థియేటర్ కు రీచ్ అవ్వడం, తర్వాత లోపలికి ఎంటర్ అవ్వడం, అండ్ తర్వాత ఓకేనా సీట్ను ఓకేనా ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత ఓకే మూవీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్ట్ అవుతుంది, మూవీ కంప్లీట్ అవుతుంది, తర్వాత నువ్వు ఓకేనా ఇంటికి వస్తున్నావు. అంటే ఇక్కడ ఒకే స్టెప్ లో జరుగుతుందా? నో.
ఈ ప్రాసెస్ అంతా ఒక్క స్టెప్ లో జరుగుతుందా? కాదు. నువ్వేం చేయాలి? ఆ ప్రాసెస్ ఆ మూవీ చూసే కంటే ముందు సమ్ ఓకేనా? ప్రీ స్టేజెస్ అనేటువంటివి ఉంటాయి. వాటన్నిటిని అచీవ్ చేస్తూ, వాటన్నిటిని ఓకేనా? వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ ఏం చేస్తున్నావు? నీ టాస్క్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేస్తున్నావు. ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని ఏం చెప్తున్నామండి అంటే, ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్తున్నాం. ఇక్కడ ఓహ్! వెయిట్. బ్యాక్. బ్యాక్. వెయిట్. ఓకే. సో, ఇది నీ జనరల్‌గా నీ ప్రోగ్రామ్‌లో ఓకేనా? నీవు యూజ్ చేస్తున్నటువంటి ఏమని చెప్తున్నామండి? స్టెప్స్. ఓకేనా? సో, మరి ఇక్కడ ఏమని చెప్తున్నాం? ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్తున్నాం. ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ వాట్ అండి? సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓకేనా? ప్రోగ్రామ్ అనేటువంటిది ఏంటి? సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. దట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎందుకు? ఎందుకు? అంటే టు పెర్ఫార్మ్ ఏ టాస్క్. ఓకేనా? హౌ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్. సో, ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ టెల్ ఏ కంప్యూటర్. నువ్వెక్కడ చేస్తున్నావు? ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేటువంటివి ఎక్కడ రాస్తున్నావు? నీ కంప్యూటర్‌లో రాస్తున్నావు. నీ కంప్యూటర్‌లో రాస్తున్నావు కాబట్టి ఓకేనా? హౌ టు పెర్ఫార్మ్ దట్ టాస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు టాస్క్ ఇచ్చిన. ఏంటి నీ టాస్క్ ఏంటి? ఓకేనా? నీ టాస్క్ ఏంటి? ఓకేనా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు కాలిక్యులేట్ ఓకేనా? లేదంటే అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అని చెప్పినా నేను. మరి అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కు ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది రాయమని చెప్పిన. మరి అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కు ప్రోగ్రామ్ రాయండి అంటే నువ్వేం చేస్తావు ఇక్కడ? ఏం చేస్తావు? డైరెక్టు ఓకేనా? సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని చెప్తావా? లేదు. దానికంటే ముందు నువ్వేం చేయాలి? ఆ ఏ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసుకోవాలి. బి అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాయాలి. ఓకేనా? అంతే కదండీ! సో, అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇన్‌స్ట్రక్షన్స్. అంటే దట్ మీన్స్ ఏంటి? నీ టాస్క్ ఏంటి? అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ చేయాలి అంటే నీవేం చేయాలి? ఫస్టు వేరియబుల్స్ అనేటువంటి వాటిని డిక్లేర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? అంటే ఇట్ మే బి వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా ఇక్కడ ఇంట్ అనేటువంటిది చెప్తున్నా. ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అని చెప్తున్నా. ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అండ్ ఇంటూ ఆఫ్ బి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. బి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. ఓకేనా? వాటెవర్ ఇట్ మే బి వాల్యూ. ఓకే. 20 అని చెప్తున్నా. అండ్ సి ఈక్వల్స్ టు ఇంటూ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏం చెప్తున్నా? ఓకేనా? ఏ ప్లస్ బి అని రాస్తున్నా. ఎందుకు సార్ 10 ప్లస్ 20 అనేటువంటిది చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ఇంత అవసరమా? అంటే ఇక్కడ ఇవి సింపుల్ నంబర్స్ కాబట్టి ఓకేనా? నువ్వు 20 అని చెప్తున్నావు. సమ్ కాంప్లెక్స్ నంబర్స్ అనేటువంటిది ఉంటే ఓకేనా? సో, అప్పుడు నువ్వు టైం తీసుకోవాలి. అయన్ని కాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఓకేనా? దాన్ని ఈజీగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు నీవేం చేస్తున్నావు? వాటిని ఓకేనా? ఇన్‌స్ట్రక్షన్స్‌గా క్రియేట్ చేసుకొని నీవేం చేస్తున్నావండి అంటే ప్రోగ్రామ్‌లో కంప్యూటర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. సో, ఇప్పుడు ఇది ఏంటండి? ఇక్కడ దీనికంటే ముందు మళ్ళీ నీకేమైతే సమ్ హెడర్ ఫైల్స్, అనేటువంటివి డిక్లేర్ చేసుకుంటావు ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్‌ను ప్రింట్ తీసుకోవడం కోసం సమ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి రాస్తావు. సో, అంటే ఇప్పుడు నీకేంటి అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనేటువంటిది రాయడం కోసం నువ్వేం చేస్తున్నావు? సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేటువంటి వాటిని డిఫైన్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. Each set of instructions, each set of instructions can perform a particular task. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది దీస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ దిస్ టాస్క్ అంటే అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఫర్ దిస్ పర్పస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పర్పస్ కోసం ఈ ప్రోగ్రామ్‌ను రాయడం కోసం నీకున్నటువంటి లాంగ్వేజెస్ ఏమున్నాయి? వెరీ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి అనేటువంటిది
అండ్ సమ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ అనేటువంటిది, అంటే కంపేరింగ్ టు సి ఇక్కడ సి ప్లస్ ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ జావా అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఇది కంపేరింగ్ టు సి ప్లస్ ప్లస్ ఇంకా అడ్వాన్స్డ్ అండ్ సెక్యూర్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఓకేనా కంపెనీస్ లేదంటే రియల్ టైమ్ లో లేదంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ జావా అని చెప్తున్నాం. అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ అనేటువంటిది కానీ అండ్ పైథాన్ అనేటువంటిది కానీ సి స్లాష్ అనేటువంటిది ఆర్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్ అని చెప్తున్నాం. సార్ మరి ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనం జావాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, మేము జావానే ఎందుకు జాయిన్ అయినాం, మాకు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ జావా నుంచి? సో వాటన్నిటిని నేను ఇక్కడ 1 by 1 డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ మనకు ఏంటండి వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనేటువంటి దాని గురించి సమ్ ఐడియా అనేటువంటిది వచ్చింది. తర్వాత మళ్ళీ మనం ఓన్ ప్రోగ్రామ్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం, ఎట్లా క్రియేట్ చేస్తాం ఏంటి అనేటువంటి దాని గురించి అక్కడ డిస్కస్ చేస్తాం, రైట్. అండ్ నెక్స్ట్ సో వాట్ ఈస్ కోడింగ్? మనం చాలా మందికి వచ్చేటువంటి ఫస్ట్ మా కోడింగ్, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ నా కోడింగ్ అనేటువంటిది ఓకేనా, అక్కడ ఏం లాజిక్స్ ఉంటాయో సో వాటిని నేను ఎట్లా రాయగలుగుతా? ఇప్పుడు మనం ఏది ఓకేనా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ ఏం మెథడ్స్ ఉంటాయి, ఏం క్లాసెస్ ఉంటాయి, ఏం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది సింపుల్ లాజిక్స్ అనేటువంటిది తెలిస్తే చాలు. ఓకేనా, ఇక్కడ కోడింగ్ అనేటువంటిది ఈజీ. సో ఇక్కడ కోడింగ్ అనేటువంటిది ఏం చెప్తున్నాం? ఓకేనా, ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ కోడింగ్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. నేను ఇందాక ఏం చెప్పినా ఓకేనా, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేటువంటిది రాయాలి. అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనగానే నీకు ఏం గుర్తుకు రావాలి? 2 నెంబర్స్ అనేటువంటి వాటిని ఫస్ట్ నువ్వు స్టోర్ చేసుకోవాలి, తర్వాత ఆ రెండింటిని యాడ్ చేస్తే అడిషన్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి. నీకు ఫస్ట్ ప్రాబ్లం అనేటువంటిది అర్థం కావాలి. ప్రాబ్లం అనేటువంటిది అర్థమైతే 50% ప్రోగ్రామ్ అనేటువంటిది నీకు వచ్చేస్తుందండి. ప్రాబ్లం ఏంటి? అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. నీ టాస్క్ ఏంటి? అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. నీకు సొల్యూషన్ ఏమొచ్చింది? అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనగానే నువ్వేం చేస్తావు? ఒక ఏ అనేటువంటి దాన్ని ఇట్లా తీసుకుంటాం, దీంట్లోకి సమ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఓకేనా స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మరి 2 నెంబర్స్ అన్నాం కదా, ఇంకొక వేరియబుల్ కావాలి కదా, అండ్ ఇంకొక వేరియబుల్ ఇట్లా డిక్లేర్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇది రాదండి. ఓకేనా, ఏ ప్లస్ బి. సార్ మీరు సింపుల్ గా ఈ అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఇవి చెప్తున్నారు ఏంది అంటే, మరి నువ్వు కోడింగ్ స్టార్ట్ చేయమంటే నేను డైరెక్ట్ ఓకేనా రైల్వే టికెట్ జనరేషన్ ప్రోగ్రామ్ రాయమని చెప్తానా? కాదు కదండి. మనం ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ లెవెల్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఓకేనా, ఏ అనేటువంటిది వేరియబుల్. మరి ఈ 10 ఏంటి? ఇట్స్ ఏ కాన్స్టెంట్. ఇవన్నీ తెలియాలి, తెలిస్తేనే మనం అక్కడికి వెళ్తాం. అంతేగాని నేను డైరెక్ట్ దాన్ని ఓపెన్ చేసి ఇది చూడండి కోడింగ్ అంటే నువ్వేం చేస్తావు? నెక్స్ట్ నేను రేపు లింక్ పెట్టేస్తే లింక్ కొను క్లిక్ కూడా చేయవు కదా. సో ఇప్పుడు చూడు, ఒక ప్రోగ్రామ్ ఇది సింపుల్ గా ఒక ప్రోగ్రామ్ అనుకోండి దీన్ని. ఇంకా దీనికంటే ముందు సమ్ డేటా టైప్స్ డిక్లరేషన్స్ అండ్ ఇక్కడ హెడర్ ఫైల్ డిక్లరేషన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటండి సమ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఏం చేస్తున్నాం? దట్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా, దట్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? కోడింగ్ అని చెప్తున్నాం. కోడింగ్ గురించి ఎవ్వరు భయపడకూడదండి. నువ్వు కాంప్లెక్సిటీ ఎంత కాంప్లెక్సిటీ అన్న ఉంటది, నువ్వు దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తూనే ఉంటది. అండ్ నెక్స్ట్ మనకి ఎంతో మంది హెల్ప్ చేస్తూనే ఉంటారు కాబట్టి నువ్వు ఎక్కడ భయపడకండి. ఓకేనా, కోడింగ్ గురించి, రైట్. సో వీ కెన్ ఈజీలీ అచీవ్ దట్ కోడింగ్. ఏంటి మరి కోడింగ్? స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ that get computers to do what you want. నీ టాస్క్ ఏంటి ఇక్కడ? దిస్ వన్ ఈజ్ యువర్ టాస్క్. దీనికోసం
నువ్వు రాసేటువంటి ఈ స్టెప్స్ ను ఏమని చెప్తున్నాం ఇక్కడ? కోడింగ్ అని చెప్తున్నాం. ఓకే. సో ఇది సింపుల్ గా వాట్ ఈస్ కోడింగ్? సింపుల్ అంటే నీవు థియరిటికల్ కంటే ఇక్కడ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది. కానీ నీకు అర్థం కావాల్సింది ఇది అర్థం కావాలి. ఎస్, లైన్ బై లైన్, లైన్ బై లైన్, లేదంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ దట్ గెట్ కంప్యూటర్స్ టు డూ వాట్ వి వాంట్ దెమ్ టు డూ. వాటిని యూజ్ చేసి ఆ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు. సో వాటిని ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి అంటే కోడింగ్ గా డిఫైన్ చేస్తున్నాం. రైట్. వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఇక్కడ ఈ కోడింగ్ అనేటువంటి దాన్ని నువ్వు ఓకే ఎట్లా రాస్తున్నావు? కోడింగ్ ఎట్లా రాస్తున్నావు అంటే ఏ లాంగ్వేజ్ ని యూజ్ చేసి కోడింగ్ అనేటువంటి దాన్ని రాస్తున్నాం? ఓకేనా? లాంగ్వేజ్. మరి ఏ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తావు? హై లెవెల్ లాంగ్వేజ్. మరి హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేటువంటిది, కోడింగ్ అనేటువంటిది ఓకేనా ఏ లాంగ్వేజ్ లో పాసిబుల్ అవుతుంది? ఏ లాంగ్వేజ్ లో పాసిబుల్ అవుతుంది? సో మరి కంప్యూటర్ తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏంటి? నీకు తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏంది? సో వాటి గురించి ఇక్కడ క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్. జావా డెఫినేషన్ చెప్పేటప్పుడు నేను అదే చెప్తా. ఫస్ట్ స్టార్ట్ ఎట్లా చేస్తానండి అంటే జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తా. మరి హై లెవెల్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటి? సరే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే దాని గురించి పక్కన పెట్టేద్దాం. మరి హై లెవెల్ లాంగ్వేజ్ ఏంది? లో లెవెల్ కూడా ఉంటుందా? మరి లో లెవెల్ ఉంటే ఎట్లుంటుంది? సో ఇక్కడ హై లెవెల్ మీన్స్ ద యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. యూజర్ ఎవరు ఇక్కడ? మనమే యూజర్స్. మనమే అంటే దట్ మీన్స్ ప్రోగ్రామర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ప్రోగ్రామర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇక్కడ చెప్తుంది, ఏమని చెప్తుంది? హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అంటే దట్ మీన్స్ ఏంటి? నీవు ప్రోగ్రామ్ రాసేటువంటి ప్రోగ్రామ్, దట్ ప్రోగ్రామ్ ఈజ్ ఈజీలీ అండర్స్టాండ్ బై ప్రోగ్రామర్, ఈజీలీ ఓకేనా క్రియేటెడ్ బై ప్రోగ్రామర్, ఈజీలీ మాడిఫైడ్ బై ప్రోగ్రామర్. అంటే ప్రోగ్రామర్ అనేటువంటి వాడు ఆ ప్రోగ్రామ్ ను ఈజీగా అర్థం చేసుకోవాలి, ఈజీగా రాయగలగాలి అండ్ ఈజీగా మాడిఫై చేయాలి. మరి చేయాలంటే నీకేం తెలిసి ఉండాలి అంటే నీవు ఏ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ అంటే ఇక్కడ మళ్ళా ఓకేనా సో సి లాంగ్వేజా, సి ప్లస్ ప్లస్, జావానా కాదు, ఒక సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. మరి ఆ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అనేటువంటివి సిస్టమ్ కు అర్థం అవుతుందా అంటే సిస్టమ్ కు అర్థం కాదు. సిస్టమ్ కు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ ని ఏమని చెప్తున్నాం? లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ సిస్టమ్ కు ఓన్లీ 0 అండ్ 1 అనేటువంటిది మాత్రమే తెలుసు. నీవు ఏదైనా ఇవ్వు ఇన్స్ట్రక్షన్స్, ఎనీ ఇన్స్ట్రక్షన్, ఆ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఓకేనా కన్వర్టెడ్ ఇంటూ లైక్ దిస్ జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ అవుతాయి, జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ అవుతాయి. మరి నీ ప్రోగ్రామ్ ఇందాక ఏం చెప్పిండ్రు సార్? ప్రోగ్రామ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం చెప్పినాం? ఏ అనేటువంటి చెప్పినాం. ఇక్కడ మరి జీరో యాడ్ రాసినావు నువ్వు అండ్ అంటే ఇక్కడ 1 0 ఉందనే కాదు. బి అనేటువంటిది రాసినావు అండ్ నెక్స్ట్ ఓకేనా 25 అని చెప్తున్నా అండ్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాసిన. ఇవి నేను ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఓకేనా ప్రోగ్రామ్ అని చెప్పిన అనుకుందాం. మరి ఇక్కడ నీకు జీరోస్ అండ్ వన్స్ లేవు కదా, ఇది నాకు ఈజీగా అర్థం అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అనేటువంటిది.
నేను ఈ లాంగ్వేజ్ లో నేను ప్రోగ్రామ్ అనేటువంటిది రాస్తా, ఇట్లా నాకు అర్థమయ్యేటట్లు నేను రాస్తా. కానీ దిస్ ఈస్ నాట్ అండర్స్టాండ్ బై ద సిస్టమ్. సిస్టమ్ దీన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు దీన్ని దేంట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది, ఇక్కడ ఉండేటువంటి ఎవ్రీ లైన్ ఎవ్రీ స్టేట్మెంట్ ను ఓకేనా 0 అండ్ 1 లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. 0 అండ్ 1 లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో దట్ 0 అండ్ 1 అనేటువంటిది ఏ లాంగ్వేజ్ అని చెప్తున్నాం ఇక్కడ? లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. మరి సిస్టమ్ అనేటువంటిది ఎందుకు దీన్నే అర్థం చేసుకోవాలి? డైరెక్ట్ గా దీన్నే అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా అంటే ఓకేనా, సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ ఓకేనా దేనితోటి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? అసలు కంప్యూటర్ యొక్క డెఫినేషన్ ఏంటి? కంప్యూటర్ యొక్క డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఏం చెప్తావండి నువ్వు? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తావు. మరి కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్, దట్ మీన్స్ ఓకేనా, ఎలక్ట్రానిక్ డివైజెస్ functioning by using some electronic gates, AND gate, OR gate, XOR gate, some gates అనేటువంటి వాటిని యూజ్ చేసుకుంటాయి. ఓకే, సో అక్కడ ఆ రిజల్టింగ్ అనేటువంటిది, ఆ స్టోరేజ్ అనేటువంటిది, ఆ మెమరీ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది? జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంటైర్ సిస్టమ్ అనేటువంటిది ఫైనల్ గా నీ సిస్టమ్ లోకి డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఎంటర్ అవుతుంది? 0 అండ్ 1 లోకే ఎంటర్ అవుతుంది. సార్ మరి నేను ఎప్పుడు టైప్ చేసినా కూడా నాకు అక్కడ చక్కగా ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, నాకు జీరోస్ అండ్ వన్స్ అనేటువంటివి ఎప్పుడు డిస్ప్లే కాలేదు కదా అంటే నీవు ఎంటర్ చేసినప్పుడు నీకు హై లెవెల్ లాంగ్వేజ్ లోనే చూపిస్తుంది. కానీ సిస్టమ్ లోకి లోన్ ప్రాసెసింగ్ అండ్ నెక్స్ట్ స్టోరింగ్ ఎవ్రీథింగ్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లోనే స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నువ్వు దాని నుంచి రిట్రైవ్ చేసేటప్పుడు నీకు ఏ లాంగ్వేజ్ లో డిస్ప్లే చేస్తుంది? హై లెవెల్ లాంగ్వేజ్ లో డిస్ప్లే చేస్తుంది. అంటే మన ప్రోగ్రామింగ్ అనేటువంటిది మనము ఏ లాంగ్వేజ్ లో సిస్టమ్ కు ఇన్స్ట్రక్షన్స్ ను ప్రొవైడ్ చేస్తామండి? హై లెవెల్ లాంగ్వేజ్ లో ఇన్స్ట్రక్షన్స్ ను ప్రొవైడ్ చేస్తాం. అండ్ అండర్ సిస్టమ్ ఏ లాంగ్వేజ్ లో ప్రాసెస్ అవుతుంది? లో లెవెల్ లాంగ్వేజ్ లో ప్రాసెస్ అవుతుంది. దట్ లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నాం? బైనరీ లాంగ్వేజ్. బైనరీ అని చెప్తున్నాం. ఓకేనా, బైనరీ లాంగ్వేజ్. ద బైనరీ వాల్యూస్ బైనరీ బైనరీ వాల్యూస్ ఆర్ 0 అండ్ 1 అని చెప్తున్నాం. 0 అండ్ 1 ఈజ్ నథింగ్ బట్ బైనరీ వాల్యూ. ఓకేనా, సిస్టమ్ ఇంటర్నల్ గా ఏ ఏ ఫార్మాట్ లో ఉంటుంది డేటా అనేటువంటిది అంటే ఏం చెప్తామండి? బైనరీ ఫార్మాట్. దట్ బైనరీ వాల్యూ ఈజ్ 0 అండ్ 1 అని చెప్తున్నాం. ఓకేనా, అండ్ దిస్ ఇస్ ద బైనరీ వాల్యూస్. ఇక్కడ చూడండి బైనరీ వాల్యూస్. ఇప్పుడు నీవు నీ కీబోర్డ్ లో ఓకేనా, నీ కీస్ అనేటువంటిది ఏముంటది? కీస్ అనేటువంటిది ఏ, దట్ మీన్స్ ఇట్ మే బి క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? క్యాపిటల్ ఏ అనేటువంటిది ఏ ఫార్మాట్ లోకి? ఓకేనా, బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది ఇది నీవు ఏ అనేటువంటి దాన్ని టైప్ చేసినప్పుడు, క్యాపిటల్ ఏ అనేటువంటిది టైప్ చేసినప్పుడు, క్యాపిటల్ ఏ అనేటువంటిది సిస్టమ్ లో ఇంటర్నల్ గా ఎట్లా స్టోర్ చేసుకుంటుందండి? ఈ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. ఏంటిది? 0 1 ఓకేనా, 0 0 0 0 0 0 0 1. ఇది రిజిస్టర్ లెంత్ ఎంత అండి ఇది? ఓకేనా, 8 బిట్ రిజిస్టర్. 8 బిట్ రిజిస్టర్ కాబట్టి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 8 డిజిట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ నీకు ఏ అనేటువంటి దాంట్లో అదర్ దెన్ 0 అండ్ 1 వేరే ఏదన్నా వాల్యూ అనేటువంటిది ఉందా? నో. నువ్వు ఏదన్నా తీసుకో, ఎనీ క్యారెక్టర్ తీసుకో, ఎనీ క్యారెక్టర్ ఇక్కడ నీకు ఏం కనిపిస్తున్నాయి? జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ ఏ వాల్యూ అనేటువంటిది ఇంకొక వాల్యూ తోటి ఓకేనా మ్యాచ్ కాదు. ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ అనేటువంటిది హ్యావింగ్ ఇట్స్ యూనిక్ వాల్యూ. బైనరీ కోడ్ యూనిక్ గా ఉంటుంది. మరి సార్ నాకు ఇది ఎట్లా వచ్చింది? ఇది ఎట్లా ఓకేనా ఏ అనేటువంటిది ఇప్పుడు ఈ ఫార్మాట్ లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకు యాస్కీ వాల్యూ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి తెలియాలి. ఓకేనా, యాస్కీ అనేటువంటి దాని గురించి తెలియాలి. మరి యాస్కీ అనేటువంటిది ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్ అని చెప్తున్నాం. అమెరికన్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు
ప్రతి కీబోర్డ్ లో ఏముంటాయి? ఇక్కడ ఉండేటువంటి ఈ క్యారెక్టర్స్ అనేటువంటి ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈవెన్ దో ఇక్కడ 0 అనేటువంటి దానికి కూడా ఒక బైనరీ వాల్యూ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. 1 అనేటువంటి దానికి కూడా ఒక బైనరీ వాల్యూ అనేటువంటిది ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. మరి ఇవి ఎట్లా వచ్చినాయి? అంటే ఇక్కడ మనకు కీబోర్డ్ అనేటువంటిది డెవలప్ చేసేటప్పుడే ప్రతి కీకి ఒక న్యూమరికల్ వాల్యూ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేసిండ్రు. ఏంటి దట్ న్యూమరికల్ వాల్యూ? ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏ అనేటువంటిది ఉంది. ఈ క్యాపిటల్ ఏకు యాస్కీ వాల్యూ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? 65 గా తీసుకున్నాడు. మరి 65 ఎందుకు తీసుకున్నాడు? అంటే మరి 1 ఎందుకు తీసుకోలే? అంటే 1 అనేటువంటిది ఇంకా వేరే. ఇప్పుడు నీ కీబోర్డ్ లో ఎన్ని కీస్ ఉన్నాయండి? ఇట్ మే బి 104 కీస్ అండ్ వెరీ లేటెస్ట్ అండ్ మోర్ దెన్ 104. ప్రతి కీబోర్డ్ లో ఓకేనా, ఒక ప్రతి కీకి ఒక న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. మా ఎక్కడ ఉన్నారు? స్లైడ్ నాట్ విజిబుల్ ఉన్నారు కదండి, స్లైడ్ లోనే ఉన్నారు కదా. ఎస్, ఏమైందండి? స్లైడ్ నాట్ విజిబుల్. ఓకే, రైట్, ఫైన్. సో ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నా. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను క్యాపిటల్ ఏ అనేటువంటిది తీసుకున్నా. నేను క్యాపిటల్ ఏ అనేటువంటి దాన్ని ప్రెస్ చేసిన నా కీబోర్డ్ నుంచి. మరి ఇప్పుడు సిస్టమ్ అనేటువంటిది ఈ క్యాపిటల్ ఏని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అని చెప్తున్నా. అంటే సిస్టమ్ లో ఎట్లా స్టోర్ చేసుకుంటుంది? అంటే ఈ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. మరి దానికి నేను ఏం చెప్తున్నానండి అంటే ఎవ్రీ కీకి ఏదంటే ఆ వాల్యూ అనేటువంటి దాన్ని తీసుకోలేదు. ఒక యాస్కీ వాల్యూ అనేటువంటి దాన్ని జనరేట్ చేశారు. ఏమని చెప్తున్నా? యాస్కీ అని చెప్తున్నా. ఓకేనా? మరి ఏంటి యాస్కీ అనేటువంటిది? రైట్, యాస్కీ వాల్యూ, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మనం కూడా నెక్స్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత యాస్కీ క్యారెక్టర్స్, యాస్కీ వాల్యూస్ ఫర్ అని చెప్పేస్తే మనకి ఇక్కడ ప్రతి దానికి ఒక న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ క్యాపిటల్ ఏ అనేటువంటి దానికి నేను ఏం చెప్తున్నా? యాస్కీ వాల్యూ అనేటువంటిది 65 అని చెప్తున్నా. మరి 65 అన్నప్పుడు క్యాపిటల్ బి 66, క్యాపిటల్ సి 67 అండ్ 68 లైక్ దట్ ఉంటాయి. అండ్ స్మాల్ ఏకు 97 అనేటువంటిది ఓకేనా యాస్కీ వాల్యూ ఇది. మరి ఇది దీనికి ఏం సంబంధం? అంటే ఈ న్యూమరికల్ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ ఈ వాల్యూ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఎట్లా జనరేట్ అవుతుంది? ఇప్పుడు ఈ న్యూమరికల్ వాల్యూను ఏం చేస్తున్నాం? 2 తోటి ఎల్సిఎం చేస్తున్నాం. లైక్ దిస్. ఓకేనా? 65 2 తోటి ఎల్సిఎం చేయండి. 2 తోటి ఎల్సిఎం చేస్తే ఏమైతుంది? ఓకేనా? 2 2s are 32 అండ్ రిమైండర్ ఈజ్ 1. ఓకేనా? అండ్ అగైన్ 2 తోటి ఎల్సిఎం ఎంతండి? ఓకేనా? 16 అండ్ రిమైండర్ ఈజ్ 0. అంటే మనకు ప్రతిదీ ఇది తెలిసి ఉండాలా? అవసరం లేదు. కాకపోతే యాజ్ ఏ ఓకేనా ఏంటండి ప్రోగ్రామర్ గా ఈ యాస్కీ వాల్యూస్ గురించి మీకు తెలిసి ఉండాలి. అట్లీస్ట్ క్యాపిటల్ ఏ 65 అనేటువంటి తెలిస్తే రిమైనింగ్ వాల్యూస్ అనేటువంటి తెలుసుకోవచ్చు. ఎందుకు ఆ నుంచి 1 by 1 స్మాల్ ఏ 97, ఆ నుంచి స్మాల్ బి 98. మరి ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే లైక్ దిస్. ఇది బైనరీ సిస్టమ్ అని చెప్తూ ఉంటాం మనం. ఓకేనా? ఇక్కడ 2 తోటి అగైన్ ఎల్సిఎం ఏంటి? 8 0 అండ్ నెక్స్ట్ అగైన్ 2 తోటి ఎల్సిఎం ఏమని చెప్తున్నాం? 4. ఓకేనా? 0 జీరోస్ రిమైండర్లు కూడా రాసుకోవాలి. 2 తోటి ఎల్సిఎం ఓకేనా? 2 2s are 4 2 అండ్ నెక్స్ట్ ఓకేనా 2 తోటి ఎల్సిఎం ఏమైతుంది? 2 1s are 2 అండ్ 0 రిమైండర్ ఈజ్ 0. ఇప్పుడు నీవేం చేస్తావు? ఇక్కడ నుంచి ఈ బాటన్ టు టాప్ రాసుకుంటావు. బాటన్ టు టాప్ ఓకేనా? ఏమైతుంది చూడండి. బాటన్ టు టాప్ రాస్తే
1 బాటమ్ లో లాస్ట్ 1 1 0 0 and 0 0 like that 0 ఓకేనా 1 0 0 1 సార్ మరి ఇక్కడ బిగినింగ్ 0 ఉంది కదా అంటే ఇప్పుడు ఈడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మొత్తం ఓకే అగైన్ 1 0 అనేటువంటిది ఇక్కడ ఎక్కనో స్కిప్ అయింది ఓకే రైట్ సో ఇక్కడ అగైన్ 0 0 ఓకే 0 సో ఇది మనకు రిజల్ట్ అనేటువంటిది లైక్ దిస్ వచ్చింది ఇప్పుడు ఇది ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మొత్తం టోటల్ గా 7 డిజిట్స్ ఉన్నాయి నీ రిజిస్టర్ అనేటువంటిది ఎంత లెంత్ ఉంటది ఉంటే 4 బిట్ రిజిస్టర్ 8 బిట్ రిజిస్టర్ 16 బిట్ రిజిస్టర్ ఇట్లా నీకు రిజిస్టర్స్ కెపాసిటీ అనేటువంటిది ఉంటది సో 6 ఇక్కడ ఇది 4 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నెక్స్ట్ కెపాసిటీ ఉన్నటువంటిది ఏంటి 8 బిట్ రిజిస్టర్ ఈ 8 బిట్ రిజిస్టర్ కు ఓకేనా లెఫ్ట్ ఓకేనా లెఫ్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దీన్ని ఏమని చెప్తున్నాం మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్తున్నాం ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో నువ్వు ఏమి యాడ్ చేస్తున్నావు 0 అనేటువంటిది యాడ్ చేస్తావు ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో అంటే లెఫ్ట్ సైడ్ లో 0 అనేటువంటిది యాడ్ చేస్తే ఈ వాల్యూ అనేటువంటిది చేంజ్ కాదు సో ఇప్పుడు నీకేంటి దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ అంటే ఇట్లా కన్వర్ట్ అవుతుంది ఇంటర్నల్ ప్రాసెస్ మరి ఇదంతా ఎవరు చేస్తారు ఇదంతా మనం చేసుకుంటూ కూర్చోవాలా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ మనం ఏం చేస్తాం హై లెవెల్ అనేటువంటి దాన్నే యూజ్ చేస్తాం మనకి ఇదంతా ఎందుకు మరి అంటే మనకు తెలిసి ఉండాలి యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ ఓకేనా వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ లో డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది ఓకేనా అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ లో డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది సో ఈ ఫార్మాట్ నుంచి ఈ ఫార్మాట్ లోకి డేటా అనేటువంటిది చేంజ్ కావాలి అంటే ఏ మెకానిజం ని యూజ్ చేస్తున్నాడు ఆస్కీ వాల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాడు ఆస్కీ కోడ్స్ ని యూజ్ చేస్తున్నాడు అంటే ఆస్కీ కోడ్ అనేటువంటిది ఎట్లా కన్వర్ట్ అవుతుంది లైక్ దిస్ ఎల్సిఎం అనేటువంటిది చేస్తాం దేంతో ఎల్సిఎం చేయాలి 2 తోటి ఎల్సిఎం చేయాలి అండ్ 2 తోటి ఎల్సిఎం చేసినప్పుడు వచ్చినటువంటి రిమైండర్ వాల్యూస్ అనేటువంటివి రాసుకుంటూ పోతాం అండ్ బాటమ్ టు టాప్ అనేటువంటిది రాస్తాం వచ్చినటువంటి రిజల్ట్ దాన్ని ఈక్వలెంట్ ఓకేనా కెపాసిటీ ఉన్నటువంటి రిజిస్టర్ కు డిజిట్స్ ను ఈక్వల్ చేస్తాం అప్పుడు నీకేమైతుంది బైనరీ ఫార్మాట్ అనేటువంటిది కన్వర్ట్ అవుతుంది మరి ఇదంతా మనం మెకానిజం చేయాలా ఒక ఏ అనేటువంటి దానికి ఎంత ప్రాసెస్ చేయాలా నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు మరి ఎవరు చేస్తారు అంటే దానికి కూడా ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఏ ప్రోగ్రామ్ అంటే కంపైలర్ Now what is compiler? Now what is compiler? Okay. What is compiler? Yes. Compiler slide open అయిందా ఇప్పుడు రెస్పాన్స్ నేను కంపైలర్ లో ఉన్నా వాట్ ఈస్ కంపైలర్ అనేటువంటిది మై క్వశ్చన్ అండ్ నేను కంపైలర్ లో ఉన్నా మీకు కూడా విజిబుల్ అవుతుందా కంపైలర్ రైట్ ఫైన్ ఓకే గుడ్ రెస్పాన్స్ సో ఇట్లా ఉంటదండి మన క్లాస్ ఇంటరాక్షన్ నేను ఓవరాల్ గా క్వశ్చన్ చేస్తే మీరు నాకేం చేస్తారు ఎస్ ఆర్ నో ఆర్ లేదంటే ఎక్కడ ఉన్నారు ఏందనేటువంటిది ఇది వెరీ గుడ్ అండ్ ఇప్పుడు చూడండి కంపైలర్ అనేటువంటిది ఏంటి నేను ఇందాకే ఏం చెప్పినా మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతాం కంప్యూటర్ తోటి అంటే మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్ మనకి ఏం తెలుసు అంటే ఆల్ఫాబెట్స్ తెలుసు న్యూమరికల్ వాల్యూస్ తెలుసు అండ్ వాటిని యూజ్ చేసి మనం ఒక స్టేట్మెంట్స్ అనేటువంటివి రాస్తున్నాం సమ్ కోడ్ అనేటువంటిది రాస్తున్నాం దట్ కోడ్ అనేటువంటిది ఓకేనా మనకు అర్థమయ్యేటువంటి కోడ్ మనకు కావాల్సినటువంటి టాస్క్ ను మనం రాస్తున్నాం అయితే ఈ కోడ్ను ఇప్పుడు ఏంది సిస్టమ్ కు మనం రాసినటువంటి కోడ్ అనేటువంటిది అర్థం కాదు అంటే ఏంటి నువ్వు రాసినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది సిస్టమ్ కు తెలియదు అని చెప్పిన మరి సిస్టమ్ కు తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏమని చెప్తున్నాం బైనరీ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఉంటుంది జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంటుంది మరి మనం కన్వర్ట్ చేస్తామా మనం కన్వర్ట్ చేయము అది మనం కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఏమైతుంది సో ఒక ప్రోగ్రామ్ రాయడానికి 10 days టైం పడుతుంది దాంట్లో మళ్ళీ ఎర్రర్
ఎన్నో మిస్టేక్స్ రావచ్చు. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసేటప్పుడే ఒక జీరో స్కిప్ అయింది అక్కడ. ఒక సింపుల్ ఏకే అటువంటిది ప్రతి డాట్ కు, ప్రతి లెస్ దెన్ కు, గ్రేటర్ దెన్ కు అండ్ ఎట్ ద రేట్ కు, హాష్ కు, స్లాష్ కు ప్రతి దానికి ఒక న్యూమరికల్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. ప్రతి దానికి ఒక ఓకేనా బైనరీ ఫార్మాట్ అనేటువంటిది ఉంటుంది. మరి వాటన్నిటిని మనం కన్వర్ట్ చేసుకొని ప్రోగ్రామ్ రాయాలంటే ఓకేనా ఒక ప్రోగ్రామ్‌కు 10 డేస్ అయింది. ఇంకా ఎన్ని రోజులైనా పట్టొచ్చు. వెరీ సింపుల్ ప్రోగ్రామ్‌కే. మరి ఎవరు చేయాలిది? అంటే కంపైలర్ చేయాలి. మరి కంపైలర్ ఏం చేస్తుంది? మరి కంపైలర్ అనేటువంటిది ఏంటి? కంపైలర్స్ ఆర్ ప్రోగ్రామ్స్. అవి కూడా ప్రోగ్రామ్సే. మరి అది ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కంపైలర్? ఓకేనా? కంపైలర్ that converts source code into source code into అంటే that source code means that high level language program into ఓకేనా లో లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది నువ్వు రాసినటువంటి ప్రోగ్రామ్ ని ఏం చెప్పాలి ఇక్కడ సోర్స్ కోడ్ అని చెప్పాలి సోర్స్ కోడ్ ఆ సోర్స్ కోడ్ అనేటువంటిది ఎక్కడ ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నావు నువ్వు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తున్నావు దాన్ని దేంట్లోకి కన్వర్ట్ చేస్తుంది లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది దట్ జీరోస్ అండ్ వన్స్ దీన్ని మనం ఏం చెప్తున్నాం ఓకేనా లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ లేదంటే బైనరీ లాంగ్వేజ్ ఆర్ లేదంటే మిషన్ కోడ్ మిషన్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఓకేనా నీవు రాసినటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి నీకు రిజల్ట్ రావాలి అంటే దట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ మరి నువ్వు రాయలేదా నేను నాకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ లో రాసుకున్నా నాకేం అర్థమవుతుంది హై లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది నాకు అర్థమవుతుంది లో లెవెల్ లాంగ్వేజ్ ని నేను రాయలేను నాకు తెలుసు కానీ వేస్ట్ ఆఫ్ టైం మరి దీనికోసం కూడా ఏం చేసిరు ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేసి పెట్టిరు ఇంటర్నల్ గా జావా కంపైలర్ సి కంపైలర్ సి ప్లస్ ప్లస్ కంపైలర్ ఓకేనా అంటే ప్రతి ప్రోగ్రామింగ్ కు ఇన్బిల్ట్ ఏముంటుంది కంపైలర్ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైతే నీవు ఓకేనా నీ సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేస్తావో ఆ ఇన్స్టాలేషన్ తో పాటు ఇంటర్నల్ గా ఏం జరిగిపోతుంది కంపైలర్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది అంటే నీ మళ్ళీ కంపైలర్ కోసం సపరేట్ ప్రోగ్రామ్ రాయాలా నాట్ రిక్వైర్డ్ ఏం చేసినావు నువ్వు జస్ట్ ఆ జావా అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమైతుంది ఇంటర్నల్ గా జావా కంపైలర్ అనేటువంటిది ఇన్స్టాల్ అయిపోతుంది ఆ కంపైలర్ ఏం చేస్తుంది వాట్ ఎవర్ ద సోర్స్ కోడ్ యూ రిటర్న్ దట్ సోర్స్ కోడ్ ఓకేనా కన్వర్టెడ్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ సో అదే చెప్తున్నాం ఇక్కడ సింపుల్ గా హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అజ్యూమ్ దట్ ఓకేనా దిస్ ఇస్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ దిస్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఓకేనా లో లెవెల్ ఇక్కడ చూడండి అంత ఎట్లా ఉందండి ఇదేంటి 10000001 అంటే ఇది లో లెవెల్ ఇది మిషన్ కోడ్ అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక మెకానిజం అనేటువంటిది ఉంటుంది ఆ మెకానిజం ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం కంపైలర్స్ అని చెప్తున్నాం సింపుల్ గా అండి ఇప్పుడు మనం ఒక ఏంటి ఏం నడుస్తుంది ఇప్పుడు కంట్రీలో అంటే ఎలక్షన్స్ అనేటువంటి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్ అనుకుందాం హైదరాబాద్ లో ఆల్మోస్ట్ తెలుగు పీపుల్ అనేటువంటిది వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సెంట్రల్ నుంచి ఓకేనా ఒక 40% అనేటువంటి వాడు వచ్చిండు మరి సెంట్రల్ అనేటువంటిది ఏంటి ఢిల్లీ నుంచి వచ్చిండు అజుమ్ దట్ ఢిల్లీ నుంచి పర్సన్ వచ్చిండు మరి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పర్సన్ కు తెలుగు వస్తుందా రాదు మనకు హిందీ వస్తుందా రాదు ఆయన ఏం చేస్తాడు హిందీలో మాట్లాడతాడు దాన్ని ఎవరు ఇక్కడ ఉండేటువంటి దట్టు లోకల్ గా ఓకేనా అంటే హిందీ వచ్చినోడు ఆయన తెలుగు వచ్చినోడు వాడు ఏం చేస్తాడు ఆయన చెప్పినటువంటి వాటిని ట్రాన్స్లేట్ చేస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ సిస్టమ్ కి ఏం తెలుసు లో లెవెల్ లాంగ్వేజ్ ఈ కంపైలర్ ఏం చేస్తుంది ఈ హై లెవెల్ నుంచి లో లెవెల్ లోకి కన్వర్ట్ చేస్తుంది ఓకే కదండి కంపైలర్ ఏం చేస్తుంది అనేటువంటిది
రైట్. సో ఇది ఇప్పుడు ఏం చేస్తుంది, మిషన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. సో ఇప్పుడు నీకు ప్రోగ్రామ్ నుంచి ఓకేనా అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. రైట్. సో ఇది ఏమని చెప్తున్నాం, కంపైలర్ అని చెప్తున్నాం. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యావింగ్ ఏ ఇట్స్ ఓన్ కంపైలర్స్. అన్నిటికీ ఒకే కంపైలర్ కాదు. ఎందుకు, ప్రతి లాంగ్వేజ్ లో కీవర్డ్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, మరి ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక కీవర్డ్ అనేటువంటిది ఉంటుంది. మరి ఆ కీవర్డ్ ను ఆ పర్టికులర్ కంపైలర్ ఏం చేస్తుంది, రికగ్నైజ్ చేస్తుంది. అంటే సికి ఇట్స్ ఓన్ కంపైలర్, C++ ఓన్ కంపైలర్, C/ఓన్ కంపైలర్, జావా ఓన్ కంపైలర్, పైథాన్ ఓన్ కంపైలర్. ఇట్లా నీకు ఏ ప్రోగ్రామింగ్ కు ఆ ప్రోగ్రామింగ్ కు ఓకేనా దే హ్యావ్ దేర్ ఓన్ కంపైలర్స్ అని చెప్తున్నాం. రైట్. దట్ కంపైలర్ ఏం చేస్తుందండి, వాట్ ఈస్ కంపైలర్, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కంపైలర్. Compiler can convert high level instructions into low level instructions. Simple గా చెప్పేసారు, కంపైలర్ that converts ఓకేనా హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ కోడ్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్, ఆర్ లేదంటే లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. రైట్. అండ్ ఇదంతా ఇంటర్నల్ ప్రాసెస్. ఓకేనా, ఫేజెస్ ఆఫ్ కంపైలర్. సో ఏంటండి, సోర్స్ ప్రోగ్రామ్ నుంచి ఓకేనా లెక్సికల్ అనలైజర్, అంటే ఫస్ట్ నీ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మొత్తాన్ని స్కాన్ చేసుకోవాలి, రీడ్ చేసుకోవాలి. ఓకేనా, రీడ్ చేసిన తర్వాత సమ్ సింటాక్స్ అనాలసిస్, అంటే నీవు రాసినటువంటి ఆ కోడ్ అనేటువంటిది ఎట్లా అంటే అట్లా ఉండకూడదు, ఒక సిస్టమేటిక్ వేలో ఉండాలి, ఒక ఫార్మలైజ్డ్. ఓకేనా, జావాలో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం రాసినవా లేదా అనేటువంటి దాన్ని తీసుకున్న తర్వాతనే ఏమైతుందండి అంటే ఓకేనా ఇంటర్నల్ గా అది ఓకే కంపైల్ అవుతుంది. సో నువ్వు ఏది రాస్తే అది ఎగ్జిక్యూట్ చేయదు, మళ్ళీ ఇక్కడ ఒక సిస్టమేటిక్ వేలో రాయాలి. ఓకేనా, సో సింటాక్సెస్ అనేటువంటి వాటిని ఫాలో కావాలి. యాజ్ పర్ దట్ సింటాక్సెస్ ఉందా లేదా నీవు రాసినటువంటి కోడ్ అనేటువంటిది చెక్ చేసుకున్న తర్వాతనే ఓకే మొత్తము ఆ ప్రాసెస్ ను హై లెవెల్ నుంచి లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఓకేనా ద ఫేజెస్ ఆఫ్ కంపైలర్ అని చెప్తున్నాం ఇక్కడ. మరి ఇంటర్ప్రిటర్ అండ్ నాట్ ఓన్లీ కంపైలర్స్, సమ్ ఇంటర్ప్రిటర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి టు కన్వర్ట్స్. ఇక్కడ కూడా సేమ్ థింగ్. మై ఇంటర్ప్రిటర్ స్లైడ్ లో ఉన్నారు కదా, హలో ఎస్ ఓకే రైట్ ఫైన్. సో ఇంటర్ప్రిటర్, మరి ఇంటర్ప్రిటర్ కూడా ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ ఈజ్ ఆల్సో కన్వర్ట్స్ యువర్ సోర్స్ కోడ్ ఇంటూ ఓకేనా మిషన్ కోడ్, కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో దీనికోసం నువ్వేం చేస్తున్నావు అంటే కంపైలర్ ఉంది కదా సార్, మరి ఇంటర్ప్రిటర్ ఎందుకు అయితే ఇక్కడ ఇంటర్ప్రిటర్ కు కంపైలర్ కు డిఫరెన్స్ అనేటువంటిది ఉంటది. కంపైలర్ ఏం చేస్తుందండి అంటే నీవు రాసినటువంటి సమ్ లైన్స్ ఆఫ్ కోడ్, కంపైలర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. కంపైలర్ ఓకే, కంపైలర్ హియర్ యూ హ్యావ్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్. దిస్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎట్ ఏ టైమ్ కంపైల్డ్ బై జీరోస్ అండ్ వన్స్. ఎట్ ఏ టైం జరుగుతుంది, ఎట్ ఏ టైం జరుగుతుంది. దేంట్లోకి, జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ అవుతాయి. ఎట్ ఏ టైం కన్వర్ట్స్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైం అని చెప్తున్నా. ఏది, కంపైలర్. కంపైలర్ కంపైలర్ కన్వర్ట్స్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైం. మరి ఇంటర్ప్రిటర్ కూడా ఏం చేస్తుంది అని చెప్పిన, ఇంటర్ప్రిటర్ ఈజ్ ఆల్సో కన్వర్ట్స్ ద ప్రోగ్రామ్ త్రూ ఈచ్ లైన్ ఆఫ్ డేటా. లైన్ బై లైన్ జరుగుతుంది ఇక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్? Compiler can convert the high level instructions into low level instructions at a time.
అంటే నువ్వు ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది రాసినావు. దట్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఓకేనా హై లెవెల్ ఇంటూ లో లెవెల్ ఎట్ ఏ టైమ్. బట్ ఇంటర్ప్రిటర్ నాట్ లైక్ దాట్. ఓకేనా లైన్ బై లైన్. అండ్ అందుకే మనం ఏం చేస్తామండి అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఓకేనా థింక్ పైథాన్ లో ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఏం చేయొచ్చండి అంటే లైన్ బై లైన్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్. మీకు కావాల్సిన పర్టికులర్ లైన్ కాడికి మాత్రమే అవుట్పుట్ కావాలంటే అక్కడ ఇస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి కంపైల్ అవుతుంది. ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైమ్ ఏం చేస్తుంది అవుట్పుట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా ఇంటర్ప్రిటేషన్ అండ్ కంపైలేషన్. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఓకేనా కన్వర్టింగ్ high level instructions into low level instructions okay line by line and compilation okay high level instructions into low level instructions at a time. Okay and the next thing is and bytecode. మరి bytecode ఏంటి బాగానే ఉంది. ఏది ప్రోగ్రామ్ అనేటువంటిది డిస్కస్ చేసినాం. వాట్ ఈస్ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈస్ కోడింగ్. మరి కోడింగ్ అనేటువంటిది ప్రోగ్రామ్ అనేటువంటిది ఎట్లా రాయాలి, హై లెవెల్ లాంగ్వేజ్ లో రాయాలి. మనకు హై లెవెల్ లాంగ్వేజ్ గురించి తెలుసు ఓకేనా. కానీ సిస్టమ్ కు లో లెవెల్ లాంగ్వేజ్ గురించి తెలుసు. హై లెవెల్ అనేటువంటిది సిస్టమ్ కు తెలియదు, లో లెవెల్ అనేటువంటిది మనకు తెలియదు. మరి ఈ రెండింటిని నువ్వు రాసినటువంటి హై లెవెల్ ను లో లెవెల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం కావాలి, కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ యూజ్ చేస్తాం. కంపైలర్ ఎప్పుడు ఏం చేస్తుంది, కంపైలర్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ను లో లెవెల్ ఇన్స్ట్రక్షన్ లోకి ఎట్ ఏ టైం కంపైల్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. మరి ఇంటర్ప్రిటర్ ఏంటి, హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ను లో లెవెల్ ఇన్స్ట్రక్షన్ లోకి చేసేటప్పుడు లైన్ బై లైన్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఇదంతా బాగానే ఉంది. మరి బైట్ కోడ్ ఏంటి అయితే ఇక్కడ చూడండి. ఎవ్రీ ప్రోగ్రామింగ్ మేము ఏం చేస్తామండి అంటే ఏదో ఒక ఫైల్లో ఒక ఎడిటర్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఎడిటార్స్ ఆర్ లేదంటే ఐడిఈ అని చెప్పిన నేను వెరీ బిగినింగ్. ఐడిఈ అంటే ఎక్కడ చెప్పిన సిలబస్ చెప్పేటప్పుడు ఐడిఈ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ మనం ఒక సోర్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండి. అంటే మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ లో ప్రోగ్రామ్ అనేటువంటిది రాస్తున్నాం. ఓకే లైక్ దిస్ ప్రోగ్రామ్ అనేటువంటిది రాస్తున్నాం. మరి రాసినప్పుడు ఇది ఒక ఫైల్ అనుకుందాం. ఫైల్లో ప్రోగ్రామ్ అనేటువంటిది రాస్తున్నాం. మరి ఈ ఫైల్ను నీ కంప్యూటర్లో సేవ్ చేయాలి. ఎందుకు సేవ్ చేయాలి అంటే ఇన్ ఫర్దర్ లో మళ్ళీ నీకు ఆ ప్రోగ్రామ్ తోటి అవసరం ఉంటుంది ఓకేనా. కాబట్టి మళ్ళీ అప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా నీ ప్రోగ్రామ్ అనేటువంటిది రాయకుండా నువ్వేం చేస్తావు, దాన్ని బ్యాకప్ లో స్టోర్ చేసి పెట్టుకుంటావు, సేవ్ చేసి పెడతావు. సో మరి సేవ్ చేసేటప్పుడు నువ్వేం చేస్తావు, ఫైల్ నేమ్ అనేటువంటిది రాస్తావు. ఫైల్ నేమ్ తో పాటు ఏం చేయాలండి అంటే ఇక్కడ దాని ఎక్స్టెన్షన్ అనేటువంటిది కూడా. ఇప్పుడు నీ పేరు ఏంటండి, ఓకేనా. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే నువ్వేం చెప్తావు, ఓకేనా మై నేమ్ ఈజ్ నరేష్ అని చెప్తున్నా. నేను నరేష్. నరేష్ లో ఎంతో మంది ఉన్నారు. నీకున్న స్పెషలైజేషన్ ఏంటి అంటే నరేష్ చిలుక. అంటే చిలుక అనేటువంటిది ఏంటి ఇక్కడ సర్నేమ్ ఓకేనా. సో అంటే నేను ఏం చేస్తా, నరేష్ డాట్ సి ఓకేనా. నేను డాట్ సి అనేటువంటి ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇది ఓకేనా, ఇది ఫైల్. ఈ ఫైల్ ను నీవు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి క్రియేట్ చేసినావు, సి లాంగ్వేజ్ ని యూజ్ చేసినావా, సిపిపిని యూజ్ చేసినావా, పైథాన్ ని యూజ్ చేసినావా, జావాని యూజ్ చేసినావా. సార్ నేను జావాని యూజ్ చేసిన. వెరీ గుడ్, ఫైల్ నేమ్ డాట్ జావా అని రాయి. ఎందుకంటే ఇప్పుడు నేను అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేటువంటిది ప్రోగ్రామ్ రాయమని నీకు చెప్పిన. నీకు చెప్పేటప్పుడు నేను ఏం చెప్తా, ఓకేనా రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ అని చెప్తా నేను. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఫర్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నప్పుడు నీవు ఏ లాజిక్స్ యూజ్ చేయాలి, ఇక్కడ జావా లాజిక్సే యూజ్ చేయాలి. అప్పుడు ఆ ప్రోగ్రామ్ కు ఎట్లా సేవ్ చేస్తావు
అంటే దట్ ఫైల్ నేమ్ డాట్ జావా అనేటువంటి ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నేనేం చెప్పిన నీకు, ఓకేనా, రైట్ ఎ సి ప్రోగ్రామ్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. అప్పుడు నువ్వేం చేస్తావు, సిలో ఉండేటువంటి కీవర్డ్స్ అండ్ సిలో ఉండేటువంటి సింటాక్స్ స్టైల్స్, సో వాటిని యూజ్ చేసి ప్రోగ్రామ్ అనేటువంటిది రాసినావు. కాబట్టి నీ కంపైలర్ కు నీవు రాసినటువంటి ఫైల్ సి ఫైలే. ఎందుకు మరి సార్ నేను రాసిందే సి కీవర్డ్స్ ని యూజ్ చేసిన, మరి ఆటోమేటిక్ గా ఇంకా అదే ఎగ్జిక్యూట్ అయితే సరిపోతుంది కదా. అంటే నీ కంప్యూటర్ అనేటువంటిది, నీ కంప్యూటర్ లో ఓన్లీ సి ప్రోగ్రామ్ ఒకటే ఉందా, అంటే సి ప్రోగ్రామ్ కోసం సపరేట్ కంప్యూటర్, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ కు సపరేట్ కంప్యూటర్ అండ్ జావా ప్రోగ్రామ్ కు సపరేట్ కంప్యూటర్ ఏమన్నా యూజ్ చేస్తావా? లేదు. ఇన్ మై ప్రోగ్రామ్, ఇన్ మై కంప్యూటర్, సో సి ప్రోగ్రామ్స్ ని ఇన్స్టాల్ చేసిన, సి ప్లస్ ప్లస్ ని ఇన్స్టాల్ చేసిన, జావాని ఇన్స్టాల్ చేసిన, పైథాన్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది, ఓకే, ఎన్నో ఉన్నాయి నా దాంట్లో. మరి ఇప్పుడు నేను రాసినటువంటి ఫైల్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఏ కంపైలర్ రావాలి? జావా కంపైలర్ రావాలి. జావా కంపైలర్ రావాలంటే నా ఫైల్ అనేటువంటిది ఏ ఏ సర్ నేమ్ తోటి ఉంది, ఏ ఎక్స్టెన్షన్ తోటి ఉండాలి? డాట్ జావా ఎక్స్టెన్షన్ తోటి ఉండాలి. అందుకు నీవు ఎక్స్టెన్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలి. జస్ట్ ఫైల్ నేమ్ అనేటువంటిది రాయకూడదు. ఆ ఫైల్ అనేటువంటిది దాంట్లో, ఆ ఫైల్లో నువ్వు ఏ కోడ్‌ని యూజ్ చేసినావు, జావా కోడ్‌ని యూజ్ చేసినావు. ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా కంపైలర్ యాక్టివేట్ కావాలి. ఈ ఫైల్‌లో నువ్వు రన్ చేసేటప్పుడు జావా కంపైలర్ బయటికి రావాలంటే నువ్వు దాన్ని దేనితోటి సేవ్ చేయాలి? డాట్ జావా అనేటువంటి ఎక్స్‌టెన్షన్ తోటి సేవ్ చేయాలి. అప్పుడు నీ జావా కంపైలర్ ఓకేనా, యాక్టివేట్ అయ్యి దాంట్లో ఉండేటువంటి కీవర్డ్స్ జావా కీవర్డ్స్, అది ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది జావా సింటాక్స్ స్టైల్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసింది అని కన్ఫర్మ్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సరే రైట్. ఇదంతా ఓకేనా, సోర్స్ కోడ్‌ను ఎట్లా సేవ్ చేయాలి అనేటువంటిది. ఆ సోర్స్ కోడ్‌ని ఇప్పుడు నీవేం చేస్తున్నావు? కంపైల్ చేస్తున్నావు. కంపైల్ చేయడం అంటే ఏంటి? దాన్ని దేంట్లోకి కన్వర్ట్ చేస్తున్నావు? ఓకేనా, లో లెవెల్‌లోకి కన్వర్ట్ చేస్తున్నావు. లైక్ జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నావు. కానీ ఇక్కడ ఈ జావా అనేటువంటిది నాట్ డైరెక్ట్‌లీ కన్వర్టెడ్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ కాదు. వన్ ఇంటర్మీడియేట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. దట్ ఇంటర్మీడియేట్ కోడ్ ఈస్ నథింగ్ బట్ బైట్ కోడ్. ఓకేనా, బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఏం చేస్తుంది ఈ జావా కోడ్ ను, ఓకేనా, ఫైల్ నేమ్ డాట్ ఫైల్ నేమ్ డాట్ క్లాస్ అనేటువంటి ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. డాట్ క్లాస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ అనేటువంటి ఈ కోడ్‌ను మనం ఏం చెప్తున్నాం? బైట్ కోడ్ అని చెప్తున్నాం. ఈ బైట్ కోడ్ అనేటువంటిది లైక్ థిస్. ఇది బైట్ కోడ్, అస్యూమ్ థట్. ఇది బైట్ కోడ్. ఇదంతా నీ సోర్స్ కోడ్. నువ్వు రాసినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ కంపైల్ చేసినప్పుడు బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ ను జేవిఎం, జావా వర్చువల్ మిషన్ జేవిఎం, జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుందండి అంటే, ఓకేనా, ఎగ్జిక్యూటబుల్ కోడ్ లోకి లేదు అంటే మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు సి, సి ప్లస్ ప్లస్ ఇవన్నీ ఏం చేస్తాయండి అంటే డైరెక్ట్ సోర్స్ కోడ్ అనేటువంటి దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది? ఓకేనా, బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ జావా అండ్ పైథాన్ ఇవి ఏం చేస్తాయండి అంటే ఒక ఇంటర్మీడియేట్ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాయి. ఓకేనా, సో దట్ ఇంటర్మీడియేట్ కోడ్ ను మనం ఏం చెప్తున్నామండి అంటే బైట్ కోడ్ అని చెప్తున్నాం. ఆ బైట్ కోడ్ అనేటువంటిది మరి సార్ నీవు బైట్ కోడ్ అన్నప్పుడు ఇక్కడ డాట్ ఇది నీవు సేవ్ చేస్తావు. ఫైల్ నేమ్ డాట్ జావా అనేటువంటిది నీవు సేవ్ చేస్తావు. దీన్ని కంపైల్ చేసినప్పుడు నీ కంపైలర్ ఏం చేస్తుంది? ఈ ఫైల్‌లో, ఓకేనా, ఫైల్ నేమ్ డాట్ క్లాస్ అనేటువంటి ఎక్స్టెన్షన్ తోటి ఆటోమేటిక్‌గా ఒక ఫైల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ ఆఫ్టర్ ఆఫ్టర్ దట్ ఓకేనా, ఇక్కడ జేవీఎం ఇన్వాల్వ్ అయ్యి ఈ జేవీఎం అనేటువంటిది ఏం చేస్తుంది? ఓకేనా, నీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఓకే నీ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది జేవీఎం యొక్క రెస్పాన్సిబిలిటీ.
మరి ఈ జేవిఎం ను ఎవరు ఇన్స్టాల్ చేయాలి అంటే నువ్వు ఎప్పుడైతే జేడీకే నువ్వు జావాను ఇన్స్టాల్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా జేవిఎం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో జేవిఎం కెన్ ఓకేనా convert that bytecode into executable code. Right. And next, ఇక్కడ ఆల్రెడీ మనం కంపైలర్స్ కు ఇంటర్ప్రిటర్స్ కు డిఫరెన్స్ అనేటువంటిది చెప్పినాం. ఇక్కడ చూడండి కంపైలర్ అనేటువంటిది ఏం చెప్తున్నాం, కంపైలర్ టేక్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఇన్ ఓకేనా వన్ స్టెప్. ఇక్కడ సమ్ లైన్స్ ఆఫ్ సింగిల్ లైన్స్ అనేటువంటి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఓకేనా కంపైలర్స్ లో ఏవేవి యూజ్ చేస్తున్నాం, సి కంపైలర్స్ అండ్ జావా కంపైలర్ ఇట్లా యూజ్ చేస్తాం. అండ్ నేను నెక్స్ట్ మీకు అదే చెప్పిన పైథాన్ అనేటువంటిది లైన్ బై లైన్ అండ్ పిహెచ్పి కానీ పర్ల్ స్క్రిప్టింగ్ కానీ అండ్ రూబే కానీ ఇవన్నీ ఏంటండి అంటే ఇంటర్ప్రిటర్స్. ఓకే, ఇంటర్ప్రిటర్స్ ని యూజ్ చేసి హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి లో లెవెల్ ఇన్స్ట్రక్షన్ లోకి కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే, సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. రైట్. అండ్ ఇది సింపుల్ జావా కోడ్. అస్యూమ్ దట్ సింపుల్ జావా కోడ్, సింపుల్ జావా కోడ్ కంపైలర్ ఇన్వాల్వ్ అయ్యి దేంట్లోకి కన్వర్ట్ చేస్తుంది అని చెప్పినాం ఫస్ట్. ఓకేనా, బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. దట్ బైట్ కోడ్ అనేటువంటిది అగైన్ ఓకే ఇక్కడ బైట్ కోడ్ అనేటువంటిది మళ్ళీ ఇంటర్ప్రిటర్ గా ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇక్కడేమో కంపైలర్ కన్వర్ట్స్ ఎవ్రీథింగ్ ఇంటూ బైట్ కోడ్ ఎట్ ఏ టైం జరుగుతుంది. తర్వాత ఇక్కడ జేవిఎం ఇన్వాల్వ్ అవుతుంది. జేవిఎం ఇన్వాల్వ్ అయ్యి ఆ జేవిఎం ఏం చేస్తుందండి అంటే ఆ బైట్ కోడ్ ను ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. అంటే లైన్ బై లైన్ యూజ్ చేసుకుంటూ ఓకేనా మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. లైక్ దిస్ మిషన్ కోడ్ లో ఏముంది నీకు మొత్తం ఏం కనిపిస్తుంది అంటే ఎవ్రీథింగ్ లైక్ జీరోస్ అండ్ వన్స్, అదర్ దెన్ వేరే ఏ వాల్యూ లేదు చూడండి అక్కడ, ఎవ్రీథింగ్ జీరోస్ అండ్ వన్స్. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి నీకు, ఇది యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. సింపుల్ కోడ్ అనేటువంటిది పెట్టినాం, ఏందనేటువంటిది మనకు అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రీడబుల్. ఇది కూడా రీడబులే 10 10 10 10 10. ఎక్కడ చూసినా 10నే ఉంది. నీకు ఏమైనా మీనింగ్ అనేటువంటి దొరుకుతుందా? నో. ఇక్కడ నువ్వు ఏదో చదవచ్చు, ఇఫ్ ఆఫ్ ఓకేనా ఇన్ టర్మ్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ నీకు ఏదో ఒక మీనింగ్ దానికి ఉంటది. సో దట్ టైప్ ఆఫ్ కోడ్ అనేటువంటిది ఫస్ట్ కంపైలేషన్, దట్ కంపైలేషన్ అయినప్పుడు దేంట్లో కన్వర్ట్ అవుతుందని చెప్పినాం, జావా కోడ్ అనేటువంటిది. దిస్ జావా కోడ్ అనేటువంటిది బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. దట్ బైట్ కోడ్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జేవిఎం ఏం చేస్తుంది, వన్ మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ జేవిఎం జావా వర్చువల్ మిషన్ ఓకేనా, ఇక్కడ చూడండి జేవిఎం జావా వర్చువల్ మిషన్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ విచ్ ప్రొవైడ్స్ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్. అంటే దట్ మీన్స్ ఏంటండి అంటే జేవిఎం ఏం చేస్తుంది, బైట్ కోడ్ అనేటువంటి దాన్ని మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇది నీ సోర్స్ ప్రోగ్రామ్ డాట్ జావా ఫైల్. మనం వెరీ బిగినింగ్ చెప్పినా, నేను ఫైల్ నేమ్ డాట్ జావా ఇందాక నేను చెప్పిన, నువ్వు ఎట్లా సేవ్ చేస్తావు, డాట్ జావా ఎక్స్టెన్షన్ తోటి నీవు సేవ్ చేస్తావు. కంపైలర్ జావా సి కంపైలర్, ఈ కంపైలర్ ఏం చేస్తుంది ఓకేనా బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఫైల్ అనేటువంటిది ఓకేనా డాట్ ఫైల్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ జేవిఎం అనేటువంటిది ఓకేనా ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో నీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమా, సో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లో నీ అవుట్పుట్ అనేటువంటి దాన్ని ఓకే ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ జేవిఎం. అగైన్ మన జావా ఇంట్రడక్షన్ లో మళ్ళీ దీన్ని మనం రిపీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ దెన్ వాట్ ఇస్ జావా? Shall we continue or we'll see in tomorrow's class? What is Java and history of Java? Okay, now those things
విల్ సీ ఇన్ టుమారోస్ ఆర్ లేదంటే విల్ కంటిన్యూ. ఎస్. ఓకే, అంటే ఫస్ట్ డేనే కదా, ఇప్పటికే ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి 1.5 hour అవుతుంది కదా, అటువంటిది ఏం లేదు కదండి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కంటిన్యూ, అదర్వైజ్ విల్ సీ ఆన్ మండే. ఓకే, మెనీ ఆఫ్ ది పీపుల్ వాంట్ కంటిన్యూ. ఓ, ఇట్స్ బికమింగ్ లెంతీయా. సంబడి విల్ సీ ఆన్ మండే. సంబడి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకు ఇంకా దీని జావా అనేటువంటిది స్టార్ట్ చేస్తే జావా, వాట్ ఇస్ జావా అండ్ హిస్టరీ ఆఫ్ జావా అండ్ దెన్ జావా ఫీచర్స్. ఓకేనా, ఈ హాఫ్ అన్ అవర్ టైంలో ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్. ఓకే, సో అండ్ ఈ ఫస్ట్ డేనే కదా, ఓకే నో ప్రాబ్లం, అండ్ విల్ కంటిన్యూ ఆన్ మండే. ఓకే, కంటిన్యూ అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో మనం కంప్లీట్ చేయలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది కాబట్టి ఫ్రెష్ మైండ్ తోటి మళ్ళీ ఓకేనా క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రామింగ్ లో కానీ అండ్ నెక్స్ట్ కోడింగ్ లో కానీ అండ్ ఈ కంపైలేషన్ లో కానీ ఏమైనా డౌట్, ఎనీ డౌట్స్? ఐ థింక్ దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఓకేనా యూ కెన్ ఆస్క్. ఓకే, అక్కడ ప్రీవియస్ స్లైడ్ లో ఏముందండి అంటే జేవిఎం అనేటువంటిది ఉంది. ఈ జేవిఎం అనేటువంటిది మళ్ళీ మనం ఓకేనా డిస్కస్ చేస్తాం. జేవిఎం అనేటువంటిది మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే అంటే ఇక్కడ జావా ఇంట్రడక్షన్ అండ్ తర్వాత మళ్ళీ నేను జేవిఎం గురించి కూడా డిస్కస్ చేస్తాను. రైట్. ఓకే, సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ క్లాస్? ఓకే, నేను బాబు మనోజ్, ఓకేనా, జావా విల్ యూజ్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. ఫస్ట్ సోర్స్ కోడ్ అనేటువంటిది ఓకేనా దేంట్లోకి బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు కంపైలర్ యూజ్ చేసుకుంటుంది. బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇంటర్ప్రిటర్ అనేటువంటిది యూజ్ అవుతుంది. అందుకే జావా అనేటువంటిది ఇంటర్ప్రిటేషన్ అని కూడా చెప్పుకుంటాం, ఇంటర్ప్రిటర్. ఓకేనా, బోత్ కంపైలేషన్ అండ్ ఆల్సో ఇంటర్ప్రిటేషన్. రైట్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఎస్, ఎనీథింగ్? బైట్ కోడ్ అనేటువంటిది అది ఇంటర్మీడియట్ కోడ్, అంటే ఇట్స్ నాట్ కంప్లీట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఓకేనా, ఇట్ ఈస్ రెడీ టు గోయింగ్ టు ఏంటండి ఎగ్జిక్యూట్. రైట్, అండ్ ఇంకా మనకు జస్ట్ మనం ఈ రోజు ఏంటండి అంటే సో మన కోడ్స్ కంటెంట్ అనేటువంటిది అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ వాట్ ఈస్ కోడింగ్ అనేటువంటి కాన్సెప్ట్స్ మాత్రమే డిస్కస్ చేసినాం. ఓకేనా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటర్. ఓకే, సో ఇన్ టుమారోస్ క్లాస్
మనకు ఇక్కడ జావా ఫీచర్స్ లో కూడా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది వస్తుంది, అక్కడ కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇంటర్ప్రిటర్ అనేటువంటిది ఏంటండి అంటే ఓకేనా, హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ ను లో లెవెల్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు లైన్ బై లైన్ అనేటువంటిది ఓకేనా కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ ఏం చేస్తుందండి అంటే ఎట్ ఏ టైం ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది ఉంది. దట్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది ఓకేనా ఎట్ ఏ టైమ్ బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటండి అంటే జావా అనేటువంటిది నాట్ కన్వర్టెడ్ ఫ్రమ్ హై లెవెల్ ఇంటూ లో లెవెల్ ఎట్ ఏ టైం. దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది జావా అనేటువంటిది? బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, బైట్ కోడ్ అనేటువంటిది డాట్ క్లాస్ నాట్ exe అనేటువంటిది ఎగ్జిక్యూటబుల్ కోడ్. అదేంటి జీరోస్ అండ్ వన్స్. అట్లా కాకుండా ఫస్ట్ ఒక ఇంటర్మీడియట్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ ఇంటర్మీడియట్ కోడ్ ను మనం ఏం చెప్తున్నాం, బైట్ కోడ్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ బైట్ కోడ్ ను జేవిఎం హ్యాండిల్ చేస్తుంది. జేవిఎం హ్యాండిల్ చేసేటప్పుడు ఏం చేస్తుందండి అంటే దాన్ని లైన్ బై లైన్ ఓకేనా దేంట్లోకి కన్వర్ట్ చేస్తుంది, మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నీకు కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ బోత్ అనేటువంటి జరుగుతున్నాయి. ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విల్ సీ ఆన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఆన్ మండే, నెక్స్ట్ క్లాస్ ఆన్ మండే సేమ్ టైమింగ్స్. ఓకేనా? ఓకే, సో 6 o'clock. ఒకవేళ నేను ఏం చేస్తానండి అంటే 6 కంటే బిఫోరే మీకు లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, యూ కెన్ కంఫర్టబుల్లీ ఓకేనా కనెక్టెడ్ టు దట్ లింక్ అండ్ ఓకే listen the class. Right, thank you one and all. We'll see on Monday. Okay na, enjoy the weekend.